కెన్ యూ హియర్ మీ? అందరికి వినపడుతుందా? హలో. Yes, మ్యూట్ sir. చేశారు అందరిని మ్యూట్ చేశారా? Yes, ఓకే, sir. We are able to ఓకే, hear. ఓకే. నో, ఇప్పుడు మనందరం వీఆర్ టాకింగ్ అబౌట్ 30 వెల్నెస్ సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఎంతమంది తెలుసు వాట్ ఈస్ 30 వెల్నెస్ సీక్రెట్స్? ఏంటి 30 ఏంటి ఆరోగ్య సూత్రాలు? ఎవరు చెప్తారు? హలో, ఎనిబడి కెన్ ఇంటరాక్ట్? ఐ థింక్ మీరు అన్మ్యూట్ చేసుకుని పర్వాలేదు. హలో, తెలుసా అందరికి లేదా 30 ఏంటని? ఒక ఫస్ట్ 10 వచ్చేసి ఏంటంటే మన హెల్త్ స్కోర్. ఎంతమంది చేశారు హెల్త్ స్కోర్ ఇప్పుడు వరకు? డాక్టర్ ఆదిత్య గారు, ఐ థింక్ యూ కెన్ అన్మ్యూట్ అండ్ ఆన్సర్ టు మీ. ఎస్ సార్. ఎంతమంది చేసుకున్నారు హెల్త్ స్కోర్ ఇప్పుడు వరకు? తెలీదు సార్. ఓకే, ఓకే, పర్వాలేదు. అందరు చూసుకోండి. ఈ 30 పారామీటర్స్ లో 3 స్టెప్స్ అన్నమాట. ఫస్ట్ స్టెప్ ఏంటి? మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం. మన హెల్త్ స్కోర్ ఎలా ఉందో తెలుసుకోవాలి. మీ అందరికి ఒక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా లాస్ట్ టైం. ట్రీట్మెంట్స్ దేని బట్టి బేస్ అయి ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, నాకు బాగాలేదని చెప్పగానే డాక్టర్ మందులు ఇవ్వడవు. అన్ని అడుగుతాడు కదా, అన్ని డీటెయిల్స్ అడుగుతాడు. అలానే ఈ 10 పారామీటర్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఆ 10 పారామీటర్స్ ఏంటి అంటున్నాయి? వెయిట్ ఎంత ఉన్నాము, యాజ్ పర్ హైట్ ఉన్నామా లేదా, వేస్ట్ సైజ్ ఎంత ఉంది, వేస్ట్ సైజ్ ఎంత ఉండాలి, హాఫ్ ఆఫ్ ద హైట్ ఇంచెస్. ఒక 5 ఫీట్ ఉన్నారనుకోండి, వాళ్ళ నడుము కొలత 30 ఇంచుల కంటే ఎక్కువ ఉండకూడదు. ఎక్కువ ఉంటే నాట్ గుడ్ అనమాట. బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి? 90/60 to 120/8 ఉండాలి. మనం రోజు అంతట్లో మెడిసిన్స్ వాడకుండా ఉండాలి లైఫ్ లో. వీ షుడ్ లివ్ లైఫ్ వితౌట్ మెడిసిన్. తర్వాత ఫాస్టింగ్ ఇన్సులిన్, ఇది ఒక బ్లడ్ టెస్ట్. ఈ బ్లడ్ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ టెస్ట్ జనరల్ గా మనం చేసుకునేటువంటి ప్యాకేజ్ లో ఉండదు. అది చేయించుకోవాలి. అది దాని రేంజ్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ల్యాబ్ లో 3 to 25 అంటారు, కానీ ద బెస్ట్ 3 to 6 ఉండాలన్నమాట. ఇది క్యాలిక్యులేషన్. ఇది అంత వరి మాకండి ప్రస్తుతం. ఫాస్టింగ్ గ్లూకోజ్ ఒక టెస్ట్ ఇంపార్టెంట్. తర్వాత HbA1c, ఇది 3 నెలల మంత్ యావరేజ్ అనమాట. తర్వాత థైరాయిడ్, అందరికి చాలా మంది థైరాయిడ్ ఉన్నది చేసుకోవాలా. కొలెస్ట్రాల్ లో లిపిడ్ ప్రొఫైల్ కొంచెం ఇంపార్టెంట్. HDL ఇంపార్టెంట్. ఈ రెండింటికి రేషియో బిలో 2 ఉండాలా. తర్వాత డి విటమిన్ కూడా చాలా ఇంపార్టెంట్. అది ఎంత ఉండాలి రేంజ్? ల్యాబ్ 30 to 100 అంటారు, కానీ బెస్ట్ వచ్చేసి అబౌవ్ 50 ఉండాలన్నమాట. B12 కూడా. ఈ 10 పారామీటర్లు చాలా ఇంపార్టెంట్. ఈ 10 పారామీటర్లు బట్టి మన హెల్త్ స్కోర్ చేయొచ్చు. ఈ 10లో ఎన్ని ఓకే అని. ఇప్పుడు చూద్దాం ఒక్కొక్కరిది. ఈ అమ్మాయికి ఎంత? డాక్టర్ 37 ఏళ్ళు, లేడీ, 5 feet 4 inches. చూడండి, ఓవర్ వెయిట్ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంది, టాబ్లెట్లు వేసుకుంటుంది. ఈ ఫాస్టింగ్ ఇన్సులిన్ చాలా ఎక్కువ ఉంది. రెసిస్టెన్స్ అంటే ఫాస్టింగ్ ఇన్సులిన్ మల్టిప్లైడ్ బై ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ డివైడ్ బై 405 అనమాట. ఈ వాల్యూ ఎంత ఉండాలి? బిలో 1.5 ఉంటే హెల్దీ అనమాట. ఇవి సివియర్ ఉంది చూడండి, అబౌవ్ 5 ఉంది. ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ 134 ఎక్కువ ఉంది. A1C అంటే 3 months యావరేజ్ షుగర్ ఎక్కువ ఉంది. 8.8% అంటే డయాబెటిక్, ఫుల్ డయాబెటిక్. థైరాయిడ్ ఎక్కువ ఉంది. లిపిడ్ ప్రొఫైల్ కూడా ఎక్కువ ఉంది అనమాట. డి విటమిన్ చాలా తక్కువ ఉంది. ఇదంతా ఉండాలి 50 to 100 ఉండాలి, కానీ 17 ఉంది. అది 10లో ఎన్ని ఓకే? ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ గుడ్. సో దట్స్ వై ఐ సెడ్ పూర్. ఇంకో అమ్మాయి చూడండి, ఈ అమ్మాయికి ఎంత? నందిని, 25 ఏళ్ళు, ఫిమేల్, 10% హెల్త్ స్కోర్. వీళ్ళందరూ చూడండి, 39 ఏళ్ళు, 43 ఏళ్ళు ఈ అమ్మాయికి. ఇతనికి వచ్చేసి 45 years. ఈ అమ్మాయికి 20 ఏళ్ళే. ఎంత కుంపు చేసుకున్నారు చూడండి. ఎంత తెలుసుకోరు? 10%, 10%, 20, 30%. ఇప్పుడు మన గ్రూప్ లో కూడా ఇప్పుడు నాకు 2-3 షేర్ చేశారు రిపోర్ట్స్. వాళ్ళలో మనం ఏం అబ్జర్వ్ చేసాము? అందరికీ డి విటమిన్ తక్కువ ఉంది, B12 తక్కువ ఉంది. కొంతమందికి ఆల్రెడీ డయాబెటిక్ ఉన్నారు. అందరు చాలా మంది గ్రూప్ లో జాయిన్ అయ్యారంటే ఏంటి కారణం? ఓవర్ వెయిట్ వలన. అంటే మీ హెల్త్ స్కోర్ కూడా 30, 40 కంటే ఎక్కువ లేదు. ఇవన్నీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది 10 సీక్రెట్స్. ఫస్ట్ 10. నెక్స్ట్ 10 ఏంటి? వీళ్ళందరికీ ఏం ప్రాబ్లం చూసాం కదా. ఓవర్ వెయిట్ ఉన్నారు, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, డిస్లిపిడిమియా, డి విటమిన్ తక్కువ ఉంది, B12. ఇవన్నీ ఉంటే ఏమవుద్ది? మనకి నీరసంగా ఉంటాం కానీ, ఓవర్ వెయిట్ ఉంటాం కానీ, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లంలు వస్తాయి. ఈ జనరల్గా ఇన్ఫెక్షన్ అవడానికి తొందరగా అవకాశాలు ఉంటాయి అనమాట. వీఆర్ నాట్ ఇన్ గుడ్ హెల్త్. నెక్స్ట్ స్టెప్ ఏంటి చూద్దాం. మనం చేసేటువంటి 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్. మనం అందరం తెలుసో తెలియకో 10 తప్పులు చేస్తుంటాం డైలీ. అది ఒక రోజు 2 రోజులు కాదు, గత కొన్ని సంవత్సరాలు చేస్తాం. అందరూ కూడా గ్రూప్ లో చేరిన వాళ్ళందరూ అబౌవ్ 30 years. అంటే మినిమం 10 ఏళ్ల నుండి మనం కుంపు చేసుకుంటున్నాం. ఏంటదే చూద్దాం కూడా. ఈ ఒక 10 more సీక్రెట్స్. 10 రిపీట్ డైలీ రాంగ్ హ్యాబిట్స్.
ఈ రాంగ్ హ్యాబిట్స్ ఎవరెవరికి ఉన్నాయి పెన్ను పేపర్ తీసుకొని రాసుకోండి మీకు ఎన్ని రాంగ్ హ్యాబిట్స్ ఉన్నాయి. రాత్రి 7 గంటలు నిద్రపోకపోవటం, రెండేంటి స్ట్రెస్ అయి ఉండటం అనమాట. బాగా స్ట్రెస్ ఉండటం వలన నిద్ర పట్టదు అనమాట. ఎక్సర్సైజే చేయకపోవటం. ఎందుకు చేయలేదు ఎక్సర్సైజ్ అంటే ఏం చెప్తాం? పొద్దున్నే మాకు బిజీ అండి, పిల్లలు స్కూల్కి పంపించాలి, మాకు కుదరదు. కుదరపోతే యూ విల్ బి ఇన్ ట్రబుల్, దట్స్ ఆల్. అది చేయాల్సిందే అనమాట. న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోవటం. మనందరికి అలవాటు ఏంటి? బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ వండినే తింటాం. వండిన ఫుడ్లో విటమిన్స్, మినరల్స్ ఉండవు. తర్వాత ఇంటాక్సికెంట్స్, ఆల్కహాల్, టొబాకో తీసుకోవటం, కాఫీ, టీ. లేడీస్ అందరికి పెద్ద ప్రాబ్లం కాఫీ, టీ, పాలు తాగడం, బోర్నవిటాలు తాగడం, కూల్ డ్రింకులు తాగడం, ఐస్ క్రీమ్ తినడం, ఇవన్నీ ఇంటాక్సికెంట్స్. ఒక్కరోజు 2 రోజులు ఏం ప్రాబ్లం అవ్వదు. ఇది రెగ్యులర్గా చేస్తుంటేనే వి గెట్ ఇన్ టు ట్రబుల్ అనమాట. ప్రోసెస్ ఫుడ్స్, షుగరు, రిఫైన్డ్ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఐటమ్స్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, మిల్క్, ఇవన్నీ కూడా రోజు మిల్క్ కూడా డైలీ తాగడం అనేది బ్యాడ్ అనమాట. పెరుగు చేసుకోవచ్చు కానీ మిల్క్ తాగడం, కాఫీలు తాగడం వలన మనకు లాంగ్ టర్మ్‌లో హెల్త్ ప్రాబ్లమ్‌లు వస్తాయి. ఈ 6 ఎంతమంది ఎన్ని చేస్తున్నారు ఎవరైనా చెప్పగలరా? హౌ మెనీ ఆఫ్ దీస్ 6లో మీరు తెలిసి తెలియకుండానో ఏముందిలే ఇవాళ ఒక్కరోజు ఏమవుదులే అనుకుంటాం. అట్లా ఒకరోజు అయ్యి కొన్ని సంవత్సరాలు, కొన్ని దశాబ్దాలు మనం ఇట్లా దీన్ని రాంగ్ హ్యాబిట్స్ చేస్తుంటాం. ఎనీబడీ కెన్ టెల్ హౌ మెనీ హ్యాబిట్స్ ఉన్నాయి మనకి? హలో? 6 ఉన్నాయి. 6 అన్నీ ఉన్నాయి ఉన్నాయి ఇందులో. సార్. 6లో మనకెన్ని ఉన్నాయి? మనం ఎన్ని మిస్టేక్‌లు చేస్తున్నాం? మేము కూడా 6 మిస్టేక్స్ చేస్తున్నాం సార్. ఈ 6కి 6 అనుకోండి, యెస్ బ్యాండ్ సార్. డబుల్ బ్యాండ్ పడుద్దనమాట మీ అందరికి. అందుకే ఇప్పుడు ప్రోగ్రామ్‌లో చేరారు. ఎందుకంటే మీరు ఆల్రెడీ కొంచెం ఓవర్ వెయిట్ ఉండొచ్చు, లేదా డయాబెట్, థైరాయిడ్ ప్రాబ్లమో ఏదో ప్రాబ్లమ్ ఉండటం వల్లనే మీరు ఇది నేర్చుకోవాలంటే ఒక తపనతో చేరారు. వెరీ గుడ్, హ్యాపీ. 6 హ్యాబిట్స్ మంచివి కాదు. నెక్స్ట్ ఏంటి చూద్దాం. నీళ్లు సరిగ్గా తాగపోవటం. అది కూడా తాగే తాగే విధానం మనకు తెలియకపోవడం అనమాట. ఎన్ని నీళ్లు తాగాలి జనాలకి ఎవరైనా చెప్పగలరా? ఎన్ని తాగాలి రోజులో? చాలా మంది 4 చెప్తారు. లీటర్స్. 4 ఏమండి? లీటర్స్. ఆ! 4 మీరు లీటర్స్. ప్రోగ్రామ్ చెప్పారు కనుక మీరు చెప్పేస్తారు 3 to టక్కుమని. 4 liters. అదే ఫోర్ అంటే క్వెషన్ పేపర్ లీక్ అయిపోయింది ముందే. ఓకే. సరే. ఏముంది రాంగ్ వే ఆఫ్ డ్రింకింగ్, నీళ్ళు తాగే పద్ధతి మనకు తెలీదనమాట. ఒకప్పుడు నాకు కిడ్నీ స్టోన్ ఉండేది. డాక్టర్ దగ్గరికెళ్తే ఏం చెప్పాడాయన? "నీళ్ళు ఎక్కువ తాగాలి బాబు" అని చెప్పాడు. నేను నీళ్ళు ఎక్కువ తాగడం మొదలుపెట్టాను. దానివల్ల వచ్చిందేంటంటే నీళ్ళు రాళ్ళు పోలేదు, పొట్ట మటుకొచ్చింది. ఓకే. ఇన్ని తాగాలి. అది తప్పు పద్ధతి. కాన్‌స్టిపేషన్, గ్యాస్ ఉండటం, బ్లోటింగు, ఫార్టింగు, పూర్ గట్ హెల్త్. పూర్ గట్ హెల్త్ అంటే మనకు తిన్నది డైజెస్ట్ అవ్వకపోవటం, ఆకలి లేకపోవటం, నీరసంగా ఉండటం ఇయన్నీ అనమాట. కాన్‌స్టిపేషన్‌కి ఎగ్జాంపుల్ లాస్ట్ టైమ్ చెప్పాను. ఎవరికైనా గుర్తుందా? చెప్తారా? వాట్ ఈస్ కాన్‌స్టిపేషన్? ఇర్రెగ్యులర్ మోషన్ వెళ్ళడం ఫుడ్. సార్. ఇరె రోజు మార్చి రోజు రాత్రి 4 డేస్‌కి ఒకసారి, వీక్లీ వన్స్ మోషన్. కరెక్ట్. కాన్‌స్టిపేషన్ అంటే ఎవరైతే రోజు ఒక్కసారైనా మల విసర్జనకి వెళ్ళలేదనుకోండి, వాళ్ళకి కాన్‌స్టిపేషన్ ఉన్నట్లు. ఇంకో రెండో పాయింట్ ఏంది? ఎవరికైతే 2 2 సార్లు టైమ్స్. మినిమమ్ 2 సార్లు ఎళ్ళలేకపోతున్నారో, మినిమమ్ అంటే ఎట్లైనా 5, 6 సార్లు ఎళ్ళాలని కాదు. 2 సార్లు ఎళ్తే ఉత్తమం. 3 సార్లు పర్వాలేదు. కానీ 3 సార్లు ఎక్కువ అంటే దేర్ ఇస్ ఎ ప్రాబ్లమ్. 2 సార్లు మల విసర్జన చాలా ఇంపార్టెంట్. ఎవరికైతే 2 సార్లు మల విసర్జన అవ్వట్లేదో వాళ్ళు కాన్‌స్టిపేషన్. గుర్తుపెట్టు, కాన్‌స్టిపేషన్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. ఎవరికైతే కాన్‌స్టిపేషన్ ఉంటుందో వాళ్ళకి చాలా రోగాలు రాచే అవకాశాలున్నాయి. ఇంకోటేంటి, ఎవరైతే ప్రొద్దున్నే 2 సార్లు మల విసర్జనకి వెళ్ళలేకపోతారో 9, 10 లోపు వాళ్ళకి మలబద్ధకం. చూడండి ఎట్లంటే ఈ లెక్కన 90% ఆఫ్ ద పాపులేషన్ హావ్ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్. అవునా కాదా? 2 సార్లు మల విసర్జన పొద్దున ఒక 8, 9 అవ్వటం అంటే చాలా గొప్పది. ఎందుకని? మన బాడీలో ఉన్నటువంటి మలం వచ్చేసి అదేం గోల్డ్ కాదు మనం లోపల దాచిపెట్టుకోవడానికి. ఇట్ మస్ట్ బి ఎక్స్‌టెడ్. ఇట్ మస్ట్ బి రిమూవ్డ్. మీరు చూడండి మిగతా జంతువులన్నీ కూడా దే విల్ సింప్లీ ఒక ఆవు ఉందనుకోండి, ఆవు పేడేయటం ఎవరైనా చూసారా? ఎంతసేపు పట్టుద్ది పేడేయటానికి? మాక్సిమం 20 సెకండ్స్. 20 సెకండ్స్ అది పోతానే టక్కుమని ఒక్క సెకండ్ ఆగుద్ది. ఒకసారి ఆగవు కూడా. ఎదురు బళ్ళు అలా పోతానే ఉంటాయి. ఇట్ ప్రాబబ్లీ మల విసర్జన చేస్తాయి అన్నమాట. 20 సెకండ్స్‌లో ఆల్‌మోస్ట్ సో మచ్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ మలాన్ని దాన్ని ఈజీగా అది విసర్జించగలుగుతుంది. మనం ఏందిరా బాబు అంటే బాత్రూమ్‌లోకెళ్ళిపోయి పేపర్ చదువుతాం, న్యూస్ ఇంటాం. అరగంట సేపు జనాలు దాఖలేసుకొని ఉంటారు. నానా తిప్పలు పడుతుంటారనమాట. సో, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ ప్రాబ్లమ్ ఎంతమందికుందో చూసుకోండి. ఇది ముందు కరెక్ట్ చేసుకోవాలా ఎవరైనా కూడా. చాలా ఈజీ మెథడ్స్ అనేవి నేర్చుకోవచ్చు మనం. ఇది చూడండి, ఇది మెయిన్ ప్రాబ్లమ్. మిగతా ఇయన్నీ పాయింట్ చాలా మంది చెప్తారు. ఈ ఫస్ట్ 6 వచ్చి అందరికి తెలిసినయే. ఈ 2 కొంచెం అక్కడక్కడ మీరు వింటుంటారు. ఈ పాయింట్ మటుకు మీరు బహుశా ఎక్కడా విని ఉండరు. రోజులో మల్టిపుల్ అంటే చాలా సార్లు తింటాం. పొద్దున్న లేచిన కాడ నుండి నైట్ పడుకునే వరకు. ఏంటి జనరల్‌గా ఉన్నటువంటి హ్యాబిట్స్ ఏంటి చాలా మందికి? పొద్దున్న లెగవగానే బెడ్ కాఫీ. ఆ తర్వాత ఒక 7, 7:30కి టిఫిన్ తింటారు.
తర్వాత 10:30కి ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు అనుకో అక్కడ కాఫీ టీ కొట్టేస్తారు. మధ్యాహ్నం భోజనం చేసేస్తారు. మళ్ళీ 3:30, 4 గంటలకి మళ్ళీ కాఫీ టీలు ఏదో స్నాక్స్ వస్తాయి అవి తినేస్తారు. 6 గంటలకు కొంచెం తొందరగా వస్తే ఇంట్లో ఏమన్నా స్నాక్స్ తింటారు. 8, 9 భోంచేస్తారు. ఇది జనరల్ హ్యాబిట్ చాలా మందికి. అంటే రోజులో ఎన్నిసార్లు తిన్నాం? మనందరం ఏమనుకుంటాం తింటాం అంటే ఏమనుకుంటాం జనరల్‌గా తింటాం అంటే రైసే అనుకుంటారు. ఫ్రూట్స్ తినేవాళ్ళు, ఇడ్లీలు తినేవాళ్ళు వాళ్ళేమనుకుంటారు వాళ్ళు లెక్క రెండే చెప్తారు. లేదు సార్ మేము 2 సార్లు తింటాం అంటారు. సరే తర్వాత పొద్దున ఫ్రూట్సు, తర్వాత సాయంత్రం పూట టిఫిన్ తింటారంట. మధ్యలో 4, 5 సార్లు కాఫీలు తాగుతారు. వాళ్ళ లెక్కలో రెండే. కానీ గుర్తుపెట్టుకోండి నీళ్లు తప్పించి ఏది నోట్లో ఏసుకున్నా అది ఫుడ్డే. దీనికి ఎగ్జాంపుల్ ఇచ్చాను అందరికి గుర్తుందా మిక్సీ ఎగ్జాంపుల్? ఎవరు చెప్తారు ఎగ్జాంపుల్? హలో! మల్టిపుల్ టైమ్స్ మిక్సీ వేస్తే జార్ పాడైపోతుందని చెప్పారు. ఆ! అంటే ప్రతిసారి ఏసినప్పుడల్లా మనం ఒక స్పూన్ ఏసినా కూడా ఏమవుద్ది కరెంట్ ఆన్ చేయాలా లేదా? కరెంట్ లేకుండా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడది మిక్సీ అవ్వదు కదా! కనుక ఎవ్రీ టైమ్ యూ టేక్ ఎనీథింగ్ అదర్ థాన్ వాటర్ నోట్లో ఏది పెట్టుకున్నా అది పొట్టలోకెళ్ళాక అది డైజెస్ట్ అవ్వాల్సిందే. డైజెస్ట్ అయ్యాక దానిలో బాడీ అబ్జార్బ్ చేస్తుంది. షుగర్స్ అబ్జార్బ్ అవుతుంది. షుగర్స్ కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ వస్తుంది. ఇట్లా రోజులో 5, 6 సార్లు రావటం వలన ఒక 5 ఏళ్ళు, 10 ఏళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుందన్నమాట. అది ఆల్రెడీ సెపరేట్‌గా డిస్కస్ చేద్దాం. మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్. ఎందుకు తింటాం మనం మల్టిపుల్ టైమ్స్? చూడండి ఇప్పుడు చూద్దాం ఒక్కొక్కటి. బ్రేక్‌ఫాస్ట్ టైమ్, లంచ్ టైమ్, డిన్నర్ టైమ్, స్నాక్స్ టైమ్, కాఫీ టైమ్, టీ టైమ్. ఆ టైం ప్రకారం తినేస్తుంటాం. ఇంకోటేంటి సెన్స్ టెంప్టెడ్ ఈటింగ్ అంటే రోడ్డు మీద వెళ్తా ఉంటాం. మనకి ఏదో ఒక షాప్‌కి. ఆడ బజ్జీలు చేస్తుంటారు. వేడి వేడి బజ్జీలు. ఆగేసి 2 బజ్జీలు కొనుక్కొని తింటాం. సెన్స్ అన్నమాట. లాగుద్ది మన మనసు అక్కడికి లాగుద్ది. రెండోదేంటి వర్క్ కల్చర్. ఎవరైనా ఆఫీస్‌లో ప్రతి ఆఫీస్‌లో ఇదొక కామన్ హాబిట్ నౌ. 11:00, 10:30 కాఫీ. 4:00 కాఫీ, టీ. ఈవెన్ షాపుల్లో పనిచేసేవాళ్ళు గూడా ఈ మధ్య సైకిల్ మీదొచ్చి కాఫీ, టీలు అమ్ముతుంటారనమాట. కప్పులు ఇచ్చేస్తుంటారు. అందరూ ఏమనుకుంటారు అది చిన్న కప్పే గదా! నో ప్రాబ్లమ్ తాగడం వల్ల ఎనర్జీ వస్తుందనుకుంటారు. కానీ అదే మన కొంప ముంచుతుంది. ఇండియాలో ఇంతమంది అన్‌హెల్తీగా ఉండటానికి కారణం నంబర్ ఆఫ్ టైమ్స్ ఈటింగ్. 5, 6 సార్లు తింటాం. అది గుర్తుపెట్టుకోండి. వర్క్ కల్చర్. తర్వాతేంటి ఎన్విరాన్మెంటల్ ఈటింగ్ అంటే ఏంటి? మీ అమ్మ, నాన్న ఎవరైనా మీ స్పౌస్ గాని ఏం చెప్తే బాగా వండాం తినండి, తినండి అని జబర్దస్తిగా తినిపిస్తారు. కంపల్షన్ అనమాట. నీకోసమే చేశాను. లేకపోతే వేస్ట్ అయిపోయిద్ది. వేస్ట్ అయిపోతే వేస్ట్ ఐటెమ్‌లు ఏం చేస్తాం చెప్పండి మనందరం? ఇప్పుడు ఏదైనా వేస్ట్ ఐటెమ్ కసువు ఉందనుకో ఎక్కడేస్తారు మీరు? తీసుకెళ్ళి చెత్త బుట్టలో ఏస్తారా? పొట్టలో ఏస్తారా? ఎక్కడేస్తారు? వేస్ట్ అయి డస్ట్‌బిన్‌లో. వే వేస్ట్ అయిపోతుందనుకున్న ఐటెమ్‌ని ఏం చేస్తారు? ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం మనం ఇప్పుడు. లేదా ఎందుకులే తినేద్దాం 2 ముద్దలే కదా తినేద్దాం అనుకుంటాం. అవునా? గుర్తుపెట్టుకోండి మన పొట్టొచ్చేసి వేస్ట్ బాస్కెట్ కాదు. ఇస్ ఇస్ ద వన్ ఆఫ్ ద అద్భుతమైనటువంటి మన దేవుడిచ్చినటువంటి ఒక సంచి. దాన్ని మీరు ప్రాపర్‌గా యూజ్ చేయండి. బోర్‌డమ్ ఈటింగ్. ఏం తోయట్లేదు టీవీ చూస్తున్నారు. అటు ఇటు ఎళ్తే తింటాం. క్యాజువల్ ఈటింగ్. ఏదో కుర్కురే అంటారు చూడండి. అయ్యేసి నములుతా ఉంటాం. హ్మ్. ఎమోషనల్ ఈటింగ్. స్పెషల్లీ లేడీస్‌కొచ్చేసి ఆ పీరియడ్స్ టైమ్‌లో ఆ ఎమోషనల్ వల్ల గాని, హార్మోనల్ బ్యాలెన్స్ వల్ల గాని తినాలనిపిస్తది. ఇంట్లో ఏముంటది? ఇంట్లో మనకు ఆల్‌మోస్ట్ ఎవ్రీబడీ ఈస్ కీపింగ్ స్టాక్ ఆఫ్ చాక్లేట్స్ గాని, బిస్కెట్స్ గాని, ఐస్ క్రీమ్‌లు ఏవో పెట్టుకుంటుంటాం. ఇంట్లో ఉంటే ఏమవుద్ది మనం టెంప్ట్ అయిపోతాం. అక్కడ ఉండంగానే తినేస్తాం. ఫ్రిడ్జ్‌లో తలుపు తీయగానే కనపడదు. ఎదురుగా కనపడుతుంది. ఇట్ విల్ బి టెంప్టింగ్ యూ. న్యూట్రిషనల్ హంగర్ అంటే ఏంటి? మనం ఎప్పుడైతే హై కార్బ్ ఫుడ్ తింటామో, పొద్దున్నే ఇడ్లీలు తిన్నామనుకోండి, 2 ఇడ్లీలు తిని ఎళ్ళామనుకోండి, మళ్ళీ 10:30కి ఆకలేస్తది. మనం తినేటువంటి ఫుడ్ సరిగ్గా లేకపోవడం అన్నమాట. అతిథి దేవో భవ. ఇది అందరికి చెప్పాను గుర్తుందా ఈ పాయింటు? మనం ఎవరైనా ఇంటికెళ్ళామనుకోండి, వాళ్ళు మనల్ని కంపెల్ చేస్తారు. మీరు చెప్తారు ఇప్పుడే తినొచ్చాను వాళ్ళు వదలరు. ఈ అద్భుతమైనటువంటి మన ఆచారం ఇప్పుడు మనకొక శాపంలా తయారైంది. ఎందుకంటే మనం తినలేదనుకోండి వాళ్ళు మొహమాట పడతా మనం మొహమాట పడతాం. వాళ్ళేమన్నా ఫీల్ అవుతారు. ఈ లెక్కన మనం మన పొట్టని మనం మిస్‌యూజ్ చేస్తున్నాం అన్నమాట. ప్రసాదాలు ఎవరన్నా వచ్చి వాళ్ళు మేము తిరుపతి ఎళ్ళామని ప్రసాదం మీ ముందు పెట్టారనుకోండి. మన హాబిట్ ఏంటి చెప్పండి? అందరికి హాబిట్ వెంటనే చిన్న ముక్క తుంచుకొని కళ్ళకద్దుకొని నోట్లో ఏసుకుంటున్నాం. అవునా కాదా? ఎంతమంది చేసుకుంటారట్లా? వేసుకుంటాం. ఆ! ఇదేమవుతుందంటే ఒక రోజుకి ఏమవ్వదు. కానీ ఇవాళ ఎవడో గొట్టంగాడు తెచ్చాడు ప్రసాదం. ఇంకో రోజు ఎవడో తెచ్చిస్తాడు. ఇంకో రోజు ఇంకోటి తెచ్చిస్తాడు. మనకు తెలియకుండానే వారంలో 2, 3 సార్లో లేదా ఎవరైనా ఇంకోళ్ళొస్తారు మాది ఇవాళ బర్త్‌డే అని. ఆ అమ్మాయి చాలా హ్యాపీగా నవ్వుతా ఆంటీ నా బర్త్‌డే అని నేను మీ దగ్గర కేక్ ముందు పెడితే ఏం చేస్తాం మనం? 99% ఒక చిన్న ముక్క తిరుకొని నోట్లో ఏసుకుంటాం. ఏమనుకుంటాం? చిన్న ముక్కే గదా! అనుకుంటాం. కానీ యాస్ ఐ సెడ్ టు యూ చిన్న ముక్క నోట్లో ఏసుకున్నా అదొకసారి అయిపోయింది తినటం. ఇప్పుడు మీరు ఆల్రెడీ 3 సార్లు తిన్నారు. 2 సార్లు కాఫీలు తాగారు. ఎవరో వచ్చి 2 సార్లు ప్రసాదాలిచ్చారు. ఎన్ని సార్లు తిన్నట్టయింది చెప్పండి? బ్రేక్‌ఫాస్ట్, లంచ్ తిన్నారు. 2 సార్లు 5 కాఫీలు టైమ్స్. తాగారు. ఎవరో ఒకళ్ళొచ్చి పొద్దున ప్రసాదం అని ఇచ్చారు. ఇంకోళ్ళొచ్చి సాయంత్రం వచ్చి బర్త్‌డే అనో కేక్ పెట్టారు. ఎన్ని సార్లయింది మనం తినటం?
ఆరు సార్లు సార్. 6 ఆరు times. సార్లు. 3 టైమ్స్ తిన్నారు, 2 సార్లు కాఫీలు తాగారు, 5 అయిపోయింది. ఒకళ్ళు పొద్దున ప్రసాదం పెట్టారు, సాయంత్రం ఒక బర్త్డే ఇచ్చారు. బర్త్డే పార్టీకి బర్త్డేకి చిన్న ముక్క కేక్ ముక్క చిన్న ముక్కే తింది. ప్లీజ్ మీరేం లప్పెడు తినలేదు. 8, ఎన్నిసార్లు అయింది తింటాం? 7 times. 7 టైమ్స్. ఇవాళ 7 టైమ్స్ అయింది, రేపు 6 సార్లు అవుతుంది. అంటే ఈ 3 సార్లు కంపల్సరీ. అందరు కూడా 3 సార్లు కంపల్సరీ 99%. తర్వాత 2 సార్లు కాఫీ తాగే వాళ్ళు అట్లీస్ట్ 70%. 6-5 సార్లు తిరిగే వాళ్ళు 60% ఉంటారు. అందుకే చూడండి, ఐసీఎంఆర్ సర్వే అని నేను ఒక వీడియో పెట్టాను, వినండి. మన ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతమందికి ఎన్ని ప్రాబ్లంలు ఉన్నాయో తెలుస్తుంది. దానికి కారణం మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్. ఇప్పుడు ఇంకా మీరు కనుక రేపుండి ఒక్క మార్పు చేసుకుంటే, నేను మొన్న లాస్ట్ టైము ఇక్కడ కీసరగడ్డ హైదరాబాద్ దగ్గర సాయిధామ్ అనే దానిలో ఒక ప్రోగ్రామ్ ఇచ్చాను. గ్రూప్లో పెట్టాను, మీరు ఎంతమంది చూసారో తెలియదు. గ్రూప్లో ఉంటారు కానీ చాలా మంది, వినండి, వీడియోలు పెట్టింది మీ మంచి కోసం. మీరు వింటేనే మీకు నాలెడ్జ్ వస్తుంది. ఐఎమ్ హ్యాపీ. అట్లీస్ట్ ఈ రోజు 2 o'clock అయినా కూడా ఒక 58 మంది జాయిన్ అయ్యారు గ్రూప్లో. వెరీ గుడ్, గ్లాడ్ టు సీ దమ్. అప్పుడు అక్కడ చూశాను, అందరికి అక్కడ 2 గుళ్ళు ఉన్నాయి. అందరు వెళ్ళి సాయంత్రం పూట ప్రసాదాలు తీర్థాలు తాగేవాళ్ళు. ఈ క్లాస్ ఎందుకంటే అందరూ ఏం చేస్తున్నారు, ప్రసాదం వద్దు అనకూడదు. మనం ఒక వెళ్తే అక్కడ పేపర్ ఉంటాయి, చిన్న పేపర్ ముక్కలు ప్యాక్ చేసుకుని వచ్చి భోజనంతో పాటు తిన్నారనమాట మా గ్రూప్లో. ఆ గ్రూప్లో ఉన్నటువంటి 20 మంది జాయిన్ అయిన లాస్ట్ టైము 15 రోజుల్లో 2 కిలోలు తగ్గారు ఆల్మోస్ట్ ఎవ్రీబడి. ఎందుకంటే వాళ్ళకి 10 డైలీ స్టెప్స్, నెక్స్ట్ 3rd స్టెప్ లో అందరూ 100% ఫాలో అయ్యారు. మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్ తినటం మంచిదా కాదా చెప్పండి? కాదు సార్. మంచిది కాదు. మనకి కాదు. మనకు తెలియకుండా చాప కింద నీరు అంటారు చూడండి. చాప కింద నీరు అంటే మనకు తెలియదు చాప కింద నీళ్ళు వచ్చినాయని. ఫుల్గా మన డ్రెస్ అంతా తడిసిపోయాక కానీ మనకు మెలుగు రాదు, వామో నీళ్ళు వచ్చేసాయి. ఇవన్నీ చాప కింద నీళ్ళు లాంటిది. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఈ విషయం చాలా మంది హైలైట్ చేయరనమాట. కనుక మీరు ఈ పాయింట్ తెలుసుకున్నారు. 9th పాయింట్. 10th పాయింట్ ఏంటి చూడండి. ఎవరు చదువుతారు 10th పాయింట్? ఒకటి చదవండి, ఎవరన్నా చదివి చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. Other than water, coffee, tea, etc. is food which spikes the sugar and insulin. అంటే ఏంటి? కరెక్ట్. తప్పించి ఏది తీసుకున్నా కూడా అది మనకి ఫుడ్డే. ఓకే, రేపు ఏం చేస్తారు? తినండి, 2 సార్లు తింటారు, 3 సార్లు తినండి. మధ్యలో నేను అదే చెప్తా, దేవుడే దిగొచ్చి చాలా హ్యాపీ అని ఒక ప్రసాదం పెట్టిన థ్యాంక్స్ చెప్పండి, పొట్లం కట్టుకొని జేబులో పెట్టుకొని అన్నంతో పాటు తినండి. ఇట్ ఓకే? ఈజీయా కష్టమా? Easy. దీనికి try. మనకు ట్రై కాదు, ట్రై ఈజ్ అగైన్ ఏ డౌట్ థింగ్. మనం స్విచ్ చేసాం అనుకోండి, లైట్ వెలుగుద్ది. వి విల్ డూ దట్స్ ఆల్. మీరు చెయ్యండి, ఒక 5-6 రోజుల్లోనే మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఉన్న ప్రాబ్లంలన్నీ అయిపోతాయి మేడం. నెక్స్ట్, ఎవరికైతే పొట్ట ఉంటుందో, ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో గుర్తుపెట్టుకోండి, దే ఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్. చాలా మంది ఏమంటారు, సార్ 20 కిలోలు వెయిట్ ఉన్నాం కానీ నో బీపీ, నో షుగర్, అన్ని నార్మల్ సార్ అనుకుంటాం. అన్ని నార్మల్గా ఉంటే బెల్లీ ఫ్యాట్ ఎట్లా వస్తుంది చెప్పండి? వెయిట్ ఎలా పెరుగుతుంది చెప్పండి? ఇది ఎట్లా ఉంటదంటే, మా బాబు రోజు స్కూల్కి బస్సులో వెళ్తాడండి, స్కూల్లో బాగా క్లాస్లోనే ఉంటాడు, క్లాస్ ఎక్కొట్టాడు, గైడ్ చదువుతాడు, ట్యూషన్ పెట్టాం, అన్ని సూపర్, కానీ మార్కులు 20. ఏంటి? ఇప్పుడు మీ అందరూ కరెక్ట్ గా ఫాలో అయితే ఓవర్ వెయిట్ అవకాశం ఉండదు. ఎవరికైతే ఓవర్ వెయిట్ ఉన్నారో, బెల్లీ ఫ్యాట్ అంటే దే ఆర్ డూయింగ్ సమ్ మిస్టేక్స్. ఈ 10 లో ఎన్ని మిస్టేక్స్ చేస్తారు ఎవరు చెప్తారు? హౌ మెనీ మిస్టేక్స్ యు ఆర్ డూయింగ్ ఫర్ లాస్ట్ సో మెనీ ఇయర్స్ చెప్పండి? అన్ని మిస్టేక్స్ చేస్తున్నాం. మేము చేస్తున్నాం. 10కి 10 మిస్టేక్లు తెలుసో తెలియక చేస్తాం. అంటే మిస్టేక్ కాదు, ఇప్పుడు తెలుసుకోండి. వాళ్ళది ఇది ఒక ప్రింట్ పెట్టుకోండి, టిక్ చేసుకోండి. ఈ 10లో ఎన్ని చేస్తున్నాం? ఇందాక ఏం చూసాం? 10 హెల్త్ స్కోర్ చూసాం, చూసారా? 10, 10, 20 సీక్రెట్స్ మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు ఇవన్నీ ఇందుట్లో 10లో మీరు 10కి 10 ఉంటే బ్యాండ్ నెంబర్ 1. 10లో 2, 1 ఉన్నా కూడా ప్రాబ్లమే. మనందరూ చెప్తారు, సార్ 10లో 9కి మాకు ఏం ప్రాబ్లం లేదు, సూపర్, కానీ నిద్ర పట్టదు. ఏమో చెప్పండి? రాత్రి నిద్ర పట్టకపోతే ప్రాబ్లం, లేదా స్ట్రెస్ ఉంది, లేదా మాకు సార్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం, 2 రోజులకు ఒకసారి టాయిలెట్ వెళ్తాం. దానివల్ల మనకి ఏమేమి ప్రాబ్లం వస్తాయి చూడండి. వీటి వలన ది అబోవ్ హ్యాబిట్స్ కాస్ట్, దీనివల్ల మన బాడీలో టాక్సిన్స్ పెరుగుంటాయి, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వస్తాయి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి? ఒక మంట అనమాట, ఒక నిప్పు వెలిగించడం బాడీలో. వీటన్నిటి వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయిపోతాయి అనమాట. వల్ల లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటే ఏంటి? ఫ్యాట్, పొట్ట రావటం, ఓవర్ వెయిట్, హైపర్ టెన్షన్, పీసీఓఎస్ ప్రాబ్లం చాలా కామన్. 2-3 గ్రూప్ లో షేర్ చేశారు నాకు, పీసీఓడి ప్రాబ్లం ఉందని అన్నారు. వాళ్ళకి చూడండి ఎన్ని హ్యాబిట్స్ ఉన్నాయో, ఎవ్వరు చెప్పనవసరం లేదు. మీరు చేసే మిస్టేక్ లో మీకు బ్యాండ్ వేస్తున్నాయి. కార్డియోవాస్కులర్ డిసీజెస్, థైరాయిడ్ ప్రాబ్లం,
ప్రీ డయాబెటీస్. ఈ గ్రూప్లో ఇందాక ఇద్దరు ముగ్గురు రిపోర్ట్లు పెట్టారు నాకు, ఇద్దరు ప్రీ డయాబెటికే. మీరు జనరల్గా ఏమవుతుందంటే ఇంకొక లేడీ ముందు ఈ గ్రూప్లో ఉన్న వేరే గ్రూప్లో ఉన్నామే గత 7 ఏళ్ళ నుండి థైరాయిడ్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తుందట. ఈ గ్రూప్లో కాదు, ఐ థింక్ నవంబర్ గ్రూప్ అనుకుంటా అమ్మాయి. థైరాయిడ్ కోసం వెళ్తుంది, 2 నెలలు ఇది ఫాలో అయింది. మన 30 వెల్నెస్ సీక్రెట్స్లో 100% ఫాలో అయ్యాను సార్ అని నాకు రిపోర్ట్ పెట్టింది. థైరాయిడ్ నార్మల్ అయిపోయింది. నేను అన్నాను థైరాయిడ్ చూపించా, మిగతా రిపోర్ట్ ఏదంటే తర్వాత చేసి పెట్టింది. చేస్తే ఆ అమ్మాయికి 7.2% హెచ్బిఏవన్సీ ఉంది. అంటే ఆ అమ్మాయి షుగర్ ఉంది చానాళ్ళ నుండి, కానీ డాక్టర్ దగ్గరికి గత 7 ఏళ్ళకి వెళ్ళినా కూడా వాడు పట్టించుకోవాలా. ఎందుకంటే ఇప్పుడు మీరు కార్ తీసుకెళ్లారనుకోండి, పంచర్ అయిందని, పంచర్ వాడు ఏం చేస్తాడు చెప్పండి? పంచర్ వేస్తాడా, వాడు మీ ఇంజిన్ రిపేర్ చేస్తాడా చెప్పండి? పంచర్ వరకే వేస్తాడు. డాక్టర్లు కూడా డాక్టర్లు కూడా చాలా మంది, అంటే నేను మిస్టేక్ చెప్పట్లేదు డాక్టర్ని, వాళ్ళు మనం వెళ్ళాం ప్రాబ్లంకి ఆ ప్రాబ్లం సాధిస్తారు. ఇప్పుడు మనం వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్నాం, అప్పుడు ఏం చెప్పాలి? సార్ నేను ఓవర్ వెయిట్ కూడా ఉన్నాను, ఇది కూడా ఉన్నాను. మనం ఎంత అడిగితే వాళ్ళే చెప్తారు. ఆ అమ్మాయి ఇప్పుడు అన్ని మనం చెప్పిన టెస్ట్ చేస్తే డి విటమిన్ తక్కువ ఉంది, B12 తక్కువ ఉంది. ఆ అమ్మాయికి ఆల్రెడీ హెచ్బిఏవన్సీ 7.2%. ఐ వాజ్ వెరీ అన్హ్యాపీ. ఏదో ఈ అమ్మాయి ఇట్లా చేసుకుంటే నన్ను నేనేం చేయను సార్, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, థైరాయిడ్ ప్రాబ్లం చెప్పారు, థైరాయిడ్ చూసాడు ఆయన. చాలా మంది డయాబెటిక్ డాక్టర్లు కూడా డయాబెటిక్గా చూస్తారు. ఎవరికైనా కొలెస్ట్రాల్ ఉందనుకోండి, నాకు ఒక పేషెంట్ తెలుసు, కొలెస్ట్రాల్ ఉందని ఆయన 5 ఏళ్ళ నుండి డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు. ఓవర్ వెయిట్ ఉండేవాడు, 69 ఏళ్ళు ఏజ్ ఆయనకి. నేను ఒకసారి గుంటూరు వెళ్ళినప్పుడు చూశాను, ఏంటి మీ రిపోర్ట్ చూస్తే అందులో అసలు ఆయన ఫాస్టింగ్ షుగరే చేయలేదు, వాళ్ళు ర్యాండమ్ షుగర్ చేస్తున్నారు. నేను ఆ డాక్టర్తో అసలు హెచ్బిఏవన్సీ ఇచ్చేది, ఆయన కన్ఫామ్ డయాబెటిక్ ఉంటాడని. నేను ఎందుకంటే ఆయన బాగా ఎక్కువ రైస్ తింటాడు. సరే ఆయనతో పాటు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఆ రోజు. హైదరాబాద్ గుంటూరులో చాలా ఫేమస్ హాస్పిటల్ అది, లలిత హాస్పిటల్. వాళ్ళు రోజుకు ఒక 20-30 ఆపరేషన్ చేస్తారు, హార్ట్ ఆపరేషన్. ఆ డాక్టర్ అనమాట. ఆమె దగ్గరికి ఇంత పేషెంట్ వెళ్ళా. డాక్టర్ని అడిగాను, డాక్టర్ గారు మీరు ఇతనికి గత 5 ఏళ్ళ నుండి మీరు థైరాయిడ్ ఐ మీన్ కొలెస్ట్రాల్కి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, కొలెస్ట్రాల్ కొంచెం పైన టోటల్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ తగ్గుతుంది ఎగ్గుతుంది, మీరు ఇంతవరకు ఎందుకు హెచ్బిఏవన్సీ చేయలేదు మీరు అడిగా. హెచ్బిఏవన్సీ చేస్తే షుగర్ బండారం బయటపడుతుంది అనమాట. హెచ్బిఏవన్సీ టెస్ట్ రూ. 250. ఎందుకు చేయలేదంటే ఆమె ఏమందో తెలుసా నాతో, మీరు షాక్ అవుతారు ఆన్సర్ ఏంటి. ఆ డాక్టర్ అంతే, చూడండి మేము మా పేషెంట్స్ దగ్గర డబ్బులు వేస్ట్ చేయమంట, వేస్ట్. రూ. 250 పెట్టి టెస్ట్ చేయడు. కానీ ఈ మా బ్రదర్ అనమాట, కో బ్రదర్ ఆయన, ప్రతిసారి 6 నెలలకు ఒకసారి వెళ్తాడు ఆయన. 3000 ఖర్చు, స్కానింగ్ చేస్తున్నారు ఆయనకి, పొట్ట స్కానింగ్. తర్వాత నేను చెప్పాక ఆయన టెస్ట్ చేసుకుంటే హెచ్బిఏవన్సీ 8%. అంటే గత కొన్ని సంవత్సరానికి డయాబెటీ ఉంది. డాక్టర్ సంరక్షణలో కూడా ఆయన పట్టించుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి ఫాస్టింగ్ షుగర్, ర్యాండమ్ షుగర్ నార్మల్గానే ఉంటుంది. పెట్టుకోండి, చెప్పాను ఈ పాయింట్. ఫాస్టింగ్ షుగర్ అనేది కంట్రోల్డ్ పారామీటర్. ఆల్మోస్ట్ ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు మనకు లోపల బాడీలో కుంపు అయితే కూడా మన షుగర్ నార్మల్గా ఉంటుంది. మనందరం ఏం చేస్తాం మిస్టేక్, ఫాస్టింగ్ షుగర్ చేసుకుంటాం. ఫాస్టింగ్ షుగర్ 100, 105 నో ప్రాబ్లం అనుకుంటాం. నాట్ అట్ ఆల్ ఫ్రెండ్స్. ఫాస్టింగ్ షుగర్ ఈజ్ ఎ కంట్రోల్డ్ పారామీటర్. షుగర్ ఉందా లేదా తెలుసుకోవాలంటే హెచ్బిఏవన్సీ చేసుకోవాలి. హెచ్బిఏవన్సీ కన్నా కూడా ముందు మనకు తెలిసేది ఫాస్టింగ్ ఇన్సులిన్. ఆ ఇన్సులిన్ టెస్ట్ చెయ్యరు అంటే ఏంటి, మనకి వీళ్ళు ఆల్మోస్ట్ నోటు దాకా వచ్చాలి లేదా బుక్ దాకా వస్తే కానీ వాళ్ళు మనల్ని మేలుకొల్పరు. సో ఈ 10 మిస్టేక్స్లో మీరు ఎన్ని ఉన్నాయో తెలుసుకోండి, ఇంప్రూవ్ అవ్వండి. నెక్స్ట్ 10 మీరు ఆల్రెడీ ఫస్ట్ రోజే చెప్పాను. ఈ నెక్స్ట్ 10 గుర్తుంది అందరికీ? 10 డైలీ హ్యాబిట్స్. ఇప్పుడు టోటల్ ఎన్ని అయినాయి? 30 వెల్నెస్ సీక్రెట్స్ అయినాయా లేదా? హలో సార్ Yes, sir. ఫస్ట్ హెల్త్ స్కోర్ 10 అయిపోయింది. మనం చేసే మిస్టేక్ లో 10 అయిపోయినాయి, 20. ఇప్పుడు మనం ఏమి చెయ్యాలి? మంచిగా 10 హ్యాబిట్స్ ఏంటి, దినచర్య ఏంటి? పొద్దున లెగిసిన కాడ నుండి నిద్రపోయే వరకు ఒక 10 పాయింట్లు ఉన్నాయి. మీరు అందరు కూడా ఒక చార్ట్ పెట్టాను మీకు, మండే టు సాటర్డే, సండే అనుకుంటా. ఆ డేట్ వేసుకోండి, ఫ్రిడ్జ్ మీద పెట్టుకోండి. ఈ 10కి 10 ఫాలో అవుతున్నారు లేదు కనుక్కోండి. ఎవరు ఫాలో అవుతున్నారు? ఎవరైనా చెప్తారు? ఎవరైనా నోట్ చేసుకొని ఎవరు ఎన్ని ఫాలో అవుతున్నారు ఎవరు చెప్తారు నాకు? 10లో ఎన్ని ఫాలో అవుతున్నారు? అది 10 ఏంటో తెలుసా ముందు? నేను గత ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ నుండి 10కి 10 ఫాలో అవుతా. ఈవెన్ వెన్ ఐఎమ్ ట్రావెలింగ్ ఇన్ ద ఫ్లైట్, ఈవెన్ ఇఫ్ ఐఎమ్ ట్రావెలింగ్ ఇన్ ద ట్రైన్. ఎందుకంటే చాలా ఈజీ. దీనికి మిమ్మల్ని తలా శీర్షాష్టం వేసుకొని మీరు అట్లా నడవాలని ఏం లేదు, అంత చాలా సింపుల్ ప్రాసెస్. ఓకే, ఇప్పుడు చూద్దాం ఈ 10 ఏంటి ఇంపార్టెంట్. ఏంటి 10 కూడా 10కి 10 చేయాలి, 100% కంప్లైంట్స్ అవ్వాలి. అది కూడా ఏం చేయాలి? అదే సేమ్ సీక్వెన్స్ ఇంపార్టెంట్. లేదు సార్ ఆ 10 చేస్తాం ముందు వెనక చేస్తే కుదరదు. ఈ సీక్వెన్స్ అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ హైదరాబాద్ వాళ్ళు కనుక హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళాలనుకోండి ట్రైన్లో టువర్డ్స్ ఖమ్మం, ఫస్ట్ హైదరాబాద్ దాటాకు వచ్చేది ఏంటి? కాజీపేట వస్తుంది, తర్వాత ఖమ్మం వస్తుంది,
తర్వాత విజయవాడ వస్తుంది. అంతేగాని ముందు ఖమ్మం వచ్చి తర్వాత కాజీపేట రాదు. సేమ్ సీక్వెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ సీక్వెన్స్ మీరు ఫాలో అవ్వాలా, 100% ఫాలో అవ్వాలి. మనకి ఇందులో ఇంపార్టెంట్ ఏంటి, మనకి చూడండి ఎయిర్, వాటర్, ఫుడ్, ఎక్స్క్రీషన్, దిస్ ద కెమికల్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ 7 ఎసెన్షియల్స్ లో. అంటే మన బాడీ లోపలికి ఏం వెళ్తుంది, మన బాడీలో నుండి బయటకు వెళ్తుంది. మన బాడీలోకి ఏం వెళ్తుంది, ఎయిర్ వెళ్తుంది, మనం వాటర్ తీసుకుంటాం, ఫుడ్ తీసుకుంటాం. మన బాడీలో నుండి బయటకు వెళ్ళేది ఏంటి, విసర్జకాలు, ఒకటి స్టూల్స్, ఇంకోటి యూరిన్ వెళ్తుంది. మూడేంటి, మూడోది ఏం వెళ్తుంది బయట మన బాడీలో నుండి, వేస్ట్, చెమట. వెరీ గుడ్. 4 రెస్పిరేషన్. కార్బన్ డైఆక్సైడ్. ఈ 4 సరిగ్గా సమపాలలో బయటకు వెళ్ళాలి, అంటే ప్రాపర్గా వెళ్ళాలా. ఇప్పుడు ఏదైనా బయటకు వెళ్ళట్లేదు అనుకోండి ప్రాపర్గా, ఫర్ ఎగ్జాంపుల్ స్టూల్స్కి వెళ్ళట్లేదు అనుకోండి 4-5 రోజులు ఇబ్బంది పడతాం లేదా. అదే యూరిన్ పోవట్లేదు అనుకోండి, పెట్టుకోండి. యూరిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఏదైనా కిడ్నీ స్టోన్ ప్రాబ్లం కానీ, ఏదైనా బ్లాడర్ ప్రాబ్లం కానీ, వాళ్ళు యూరిన్కి వెళ్ళలేదు అనుకోండి 2 రోజులు, అది ఎమర్జెన్సీ. వాడిని ఇమీడియట్గా తీసుకెళ్ళి గొట్టం వేసి తీసేయాలి నీళ్లు, లేకపోతే బ్యాండ్ చచ్చిపోతారు. అంత ఇంపార్టెంట్ అనమాట. ఇది కెమికల్ స్ట్రక్చర్. అంటే మన బాడీలో ఎన్ని జాయింట్స్ ఉన్నాయి, ఎవరు చెప్తారా? ఎన్ని బోన్స్ ఉన్నాయి, ఎన్ని మజిల్స్ ఉన్నాయి, ఎన్ని జాయింట్స్ ఉన్నాయి చెప్తారా? గ్రూప్ లో పెట్టాను ఒకసారి, మీరు విన్నారో లేదో. ఏమన్నారు? 306. మన డోర్ కి ఎన్ని జాయింట్స్ ఉంటాయి? డోర్ లో మన మెయిన్ డోర్ ఉంటుంది కదా, మన డోర్ ఓపెన్ చేస్తాం, క్లోజ్ చేస్తాం, ఎన్ని జాయింట్లు ఉంటాయి అందులో? 4 joints. అంటే ఆ నంబర్ ఆఫ్ ఐటమ్స్ మోరు, ఒకే జాయింట్ ఉంటుంది అనమాట, ఓపెన్ అవడానికి, క్లోజ్ అవడానికి. అదే సూట్ కేసు అనుకో, తెరవడానికి, క్లోజ్ చేయడానికి, అది ఒకే జాయింట్ ఉంటుంది. కాకపోతే లెంగ్త్ ఉండడం వల్ల 2 పీసులు ఉంటాయి అనమాట హింజ్లు, ఒక్క జాయింటే. ఏమన్నారు? 44. వినండి, ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు మన మెయిన్ డోర్ ఉందనుకోండి, మీరు కొన్నాళ్ళు మీరు ఊరు వెళ్ళారు, ఒక 2-3 ఏళ్ళు రాలేదు, తలుపు తీస్తే ఓపెన్ అవుతుంది, జామ్ అయి ఉంటుంది, దాగి తన్ని తీయాల్సి వస్తుంది. మనం డైలీ డోర్ ఓపెన్ చేస్తాం అనుకోండి, ఫ్రీగా ఓపెన్ అవుతుంది. అదే చాలాసార్లు మన బాత్రూమ్ లో ఉన్నటువంటి కిటికీ ఓపెన్ చేద్దాం ట్రై చేస్తాం, ఎప్పుడో 6 నెలలకో 1 ఇయర్కో ఎప్పుడో ఏదో ఇది చేద్దాం ఓపెన్, అది ఓపెన్ అవ్వదు. హుక్కు తీసినా దాన్ని తన్ని తీయాల్సి వస్తుంది. ఎందుకని? అది యూజ్ చేయకపోవటం. యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్. యూజ్ చేయకపోతే అది పనికి రాదనమాట. మన బాడీలో 204 బోన్స్ ఉన్నాయి, అర్థమైందా? 600 మజిల్స్ ఉన్నాయి, ఇదన్నీ కలిపి 360 జాయింట్స్ ఉన్నాయి. అంటే 360 జాయింట్స్ అంటే చూడండి, ఒక్క జాయింట్ ఉంటే డోర్ ఓపెన్ అవుతుంది. 360 జాయింట్స్ అంటే నేను ఒక వీడియో చూశాను, ఐ డోంట్ హ్యావ్ దట్ వీడియో నౌ. ఒక మనిషి ఒక 5 feet 7 inches ఉంటాడు అనమాట. ఒక సూట్ కేసు, నార్మల్ సూట్ కేసు మనం తీసుకెళ్తాం, పెద్ద సూట్ కేసు కాదు, యూఎస్ తీసుకెళ్లే సూట్ కేసు కాదు, నార్మల్ సూట్ కేసులో ఆయన అందులో కూర్చొని సూట్ కేసు పైనుండి జిప్ వేసేస్తారు. ఒక మనిషి ఎంత ఫ్లెక్సిబుల్ గా బెండ్ అవ్వగలడో ఆలోచించండి. కొన్నిసార్లు మీరు చూస్తున్నారు కొన్ని యోగా ప్రాసెస్ లో, వాళ్ళు కంప్లీట్ గా బాడీని మొత్తాన్ని ఒక స్ప్రింగ్ అని బెండ్ చేసుకుంటుంటారు. ఆయన వాళ్ళ ఒక్కరికే కాదు, మన అందరికీ అవకాశం ఉంది, కానీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు, మనం యూజ్ చేయడం. మనం యూజ్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది, మనం స్ట్రైట్ గా నిలబడి మోకాళ్ళు బెండ్ చేయకుండా మన టోస్ ని టచ్ చేసుకోలేకపోతున్నాం. అంటే ఆ ఒక్క జాయింట్ కూడా మనం వాడతలా. నేను ఆల్రెడీ మన గ్రూప్ లో ఒక వీడియో పెట్టాను, వినండి. అది ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎలా చేయాలి, యోగాసనాలు ఎలా చేయాలి, ఈ రెండింటి మీద ఒక వీడియో ఉంది, మళ్ళీ నేను దయాగా పెడతాను, చేయండి. అది అమేజింగ్ ఎక్సర్సైజ్. తర్వాత మన బాడీ స్పెషల్లీ బ్యాక్ బోన్ ని ఎలా బెండ్ చేయాలి, ఎలా ట్విస్ట్ చేయాలి, ఎలా సైడ్ చేయాలి, ఇవన్నీ చాలా అద్భుతంగా ఆయన చేశారనమాట. నేను ఒక వీడియో ఇచ్చాను, మీరు చూడండి. కనుక మన ఈ 360 జాయింట్స్, ఇప్పుడు వాకింగ్ చేసాం అనుకోండి, ఓన్లీ 10% 20% జాయింట్స్ యూజ్ అవుతాయి, అవ్వవు. మీరు ఎవరైనా 360 జాయింట్స్ యూజ్ అవ్వాలంటే ఏం చేస్తే అవుతుంది చెప్తారా ఎవరన్నా? 360 జాయింట్స్ మాక్సిమం యాక్టివేట్ అవ్వాలంటే ఏం చేయాలి? సూర్య నమస్కారం చేయాలి. సూర్య నమస్కారం వల్ల కొంత అవుతుంది, వెరీ ఇంకా సింపుల్ వాకింగ్ వల్ల ఓన్లీ కొంత పర్సెంట్ అవుతుంది అనమాట. ఇంకేంటి, ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, వెనక ఒక పిచ్చుకొక్క పడింది అనుకోండి, ఆల్మోస్ట్ అన్ని జాయింట్ వర్క్ అవుతాయి. సస్తా వదులుతా పరిగెత్తాం కదా. సో దట్ ఈస్ ద వే. అంటే అట్లని మిమ్మల్ని డోంట్ ఇది కుక్క మిమ్మల్ని పరిగెత్తాలని కాదు, లేదా స్విమ్మింగ్ చేయటం వల్ల, గేమ్స్ స్పెషల్లీ బాస్కెట్ బాల్, ఫుట్బాల్ ఇలాంటి గేమ్స్ ఆడటం వల్ల కూడా మాక్సిమం మన మజిల్స్ కానీ జాయింట్స్ కానీ యూజ్ అవుతాయి. కనుక అందరు ప్రాక్టీస్ చేయాలి. లేదా డాన్స్, మన గ్రూప్ లో ఒక డాన్స్ షేర్ చేశారు, మీరు చూసారా లేదో, లెగ్ మూవ్మెంట్ అనమాట, అమేజింగ్. స్పెషల్లీ ఈ చైనీస్ అనమాట, చైనీస్ వచ్చి వాళ్ళ బెస్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఏంటంటే లెగ్ మూవ్మెంట్స్ అనమాట, అద్భుతంగా చేస్తారు. ఇవాళ గ్రూప్ లో పెడతాను, కొన్ని లెగ్ మూవ్మెంట్స్ ఉన్నాయి, ఇంట్లో శుభ్రంగా పాట వేసుకొని డాన్స్ వేయండి, రెచ్చిపోయి. తర్వాత ఎమోషనల్ రెస్ట్ అంటే ఏంటి? నిద్రపోవటం కూడా కాదు, మన బాడీలో ఉన్నటువంటి డైజెస్టివ్ సిస్టమ్ రెస్ట్ ఇవ్వటం.
డైజెస్టివ్ సిస్టమ్ రెస్ట్ ఎట్లా ఇస్తారు ఎవరైనా చెప్పగలరా? హౌ టు గివ్ రెస్ట్ టు డైజెస్టివ్ సిస్టమ్? ఫాస్టింగ్. వెరీ గుడ్. ఇంకేం చేస్తే రెస్ట్ వస్తుంది? కుక్డ్ ఐటమ్ కాకుండా రా డైట్ తీసుకున్నా కూడా రెస్ట్ చేస్తాం. ఈటింగ్ ఓకే, లిటిల్ అంటే ఎట్లా అంటే ఒక 100 కిలోలు మోసే కన్నా 10 కిలోలు మోటం అనమాట. ఓకే, దానివల్ల సమ్ అడ్వాంటేజ్. ఎనీ అదర్ ప్లేస్? 2 times a meal. లిక్విడ్ డైట్. ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. ఎవరండి మీ పేరేంటి? Om Prakash sir. ఓం ప్రకాష్ గారు, అమేజింగ్. రోజు 2 సార్లు తినటం వలన మాక్సిమం మనం మళ్ళీ ఇంకోటి ఏం చెప్పాను, ఓవర్ నైట్ ఫాస్టింగ్. గుర్తుంది అందరికి? అందరూ ఏం చెప్తున్నా, ఓవర్ నైట్ ఫాస్టింగ్ చేయండి. ఓవర్ నైట్ ఫాస్టింగ్ ఈజీ. ఎటు రాత్రి 8 గంటలు పడుకుంటాం, ఒక 7 గంటలు 8 గంటలకు తిన్నాం అనుకోండి, రెండో రోజు 10, 11 దాకా తినకపోతే మనకు ఆటోమేటిక్ గా 11 గంటలు, 12 గంటలు, 13 గంటలు ఫాస్టింగ్ వస్తుంది అనమాట. ఫాస్టింగ్ ఈజ్ ద బెస్ట్. ట్రై చేయండి. ఓకే. మైండ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా హ్యాండిల్ చేయాలి, మన ఎమోషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలి, అసలు మైండ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఒక సింపుల్ గా చెప్తాను చూడండి. మీరు జైల్లోకి వెళ్ళి ఖైదీలను అడగండి, ఏమైందిరా ఎందుకు వచ్చావు అంటాడు. కోపం వచ్చింది, వాడు నన్ను irritate చేశాడు, బండేసాడు, అయిపోయాడు, ఆడు లోపల ఉన్నాడు. మనందరం లక్కీగా చాలా మంది బయట ఉన్నాం. మనకు కూడా చాలా మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేకపోతాం. నేర్చుకోండి. ఈషా ఇన్నర్ ఇంజనీరింగ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది, 2000 రూపాయలు తెలుగులో. సద్గురు గారి ప్రోగ్రామ్, అమేజింగ్ రిజల్ట్స్ యూ విల్ హ్యావ్. మీరు అది ప్రోగ్రామ్ చేయండి. ఈ 7 ఎసెన్షియల్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. 7 ఇది ఎట్లాగంటే 10th క్లాస్ ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి చెప్పండి ఆంధ్రాలో? 6. ఏంటయ్యి? ఏంటి సబ్జెక్టులు? తెలుగు, హిందీ, మ్యాథ్స్, సోషల్, ఇంగ్లీష్. అవేనండి, 3 లాంగ్వేజెస్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. ఓకే. సైన్స్, సోషల్, మ్యాథ్స్ 6 సబ్జెక్టులు అవునా? సపోజ్ 6 సబ్జెక్ట్, మీరు 5 సబ్జెక్టులు పండితులు, 100కు 100 వచ్చినాయి, 6వ సబ్జెక్టులు 20, పాసా ఫెయిలా? అదే 6 సబ్జెక్టులు ఒకరికి 35 మార్కులు వచ్చినాయి, వాడు పాసా ఫెయిలా? పాస్. ఎందుకంటే అన్ని ఫోకస్ చేయాలి. నేను ఎందుకు చెప్తాను, 7 ఇంపార్టెంట్. 7లో ఏంటంటే ఎయిర్ వచ్చి మీరేం చేయని అవసరం లేదు, చూడు ఆటోమేటిక్గా అది ఆయన కంట్రోల్లో ఉంది. కూర్చొని గాలి పీల్చుకోవాలంటే అవసరం లేదు. కానీ వాటర్ సరిగ్గా తాగుతున్నారా, ఫుడ్ 2 సార్లు తింటున్నారా, 2 సార్లు మల విసర్జన వెళ్తున్నారా, ఎక్సర్సైజ్ రోజులో 1 అవర్ అన్న వాకింగ్ చేస్తున్నారా లేదా, రెస్ట్ 7 గంటలు నిద్రపోతున్నారా లేదా, ఓవర్ నైట్ ఫాస్టింగ్ ఒక 14 అవర్స్ ఇస్తున్నావా లేదా, మన మైండ్ చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా? 6 సబ్జెక్టులు లేదండి 5 చదువుతాం మేము, 6వ సబ్జెక్ట్ చదవంటే నో యూస్. ఇందులో కూడా అంతే. అందరు చెప్తారు, సార్ మేము డైట్ ప్లాన్ చేస్తున్నాం సార్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాం సార్, ఫ్రూట్స్ తింటున్నాం సార్. వెరీ గుడ్, అది ఒక సబ్జెక్టే, అవునా కదా? ఒక సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తారా, అన్ని సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తారా? ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి ఇప్పుడు? హౌ మెనీ సబ్జెక్ట్స్ యూ హ్యావ్? 10. ఎగ్జాక్ట్లీ 7 సబ్జెక్ట్స్. కనుక మీరు రోజులో పొద్దున్న నుండి నిద్రపోయే లోపు 7 సబ్జెక్టులో మీరు చేస్తే పాస్ అయిపోతారు. పాస్ అవటం కాదు, డిస్ట్రిక్ట్ లో వస్తారు అనమాట. ఇప్పుడు చూద్దాం ఏం చేయాలి. యా చెప్పండి చెప్పండి లావణ్య గారు. సార్ ఈ ఆకలి కంట్రోల్ ఎలా ఉంచుకోవాలి సార్? ఓకే, ఐ థింక్ వి లాస్ట్. మీరు ఒక పని చేయండి, నా నెంబర్ ఉందా మీ దగ్గర? యూ కాల్ మీ ఫస్ట్, అండర్స్టాండ్ ద ప్రోగ్రామ్. సార్ మేము పొద్దున్నే చేశాను మీకు. వండర్ఫుల్ లావణ్య గారు, మళ్ళీ కాల్ మీ అబౌట్ మీ ఆకలి కంట్రోల్ ఎందుకు అవుతుంది, మీ ఫాస్టింగ్ ఇన్సులిన్ ఎంత ఉంది, యు నో దట్? అది ఇంకా ఇవాళ చేయించుకోలేదు. చేయించుకోండి. మీరు అందరూ కూడా ఎవరన్నా నాతో మాట్లాడాలనుకుంటే నేను ఆల్రెడీ గ్రూప్ లో పెట్టాను, హెల్త్ స్కోర్ అని. అది పెట్టుకోండి, అది పెట్టుకొని నాతో మాట్లాడండి. ఐ కెన్ గివ్ యూ ప్రాపర్ సొల్యూషన్. ఓకే. ఆకలి ఎందుకు కంట్రోల్ అవుతుంది చెప్తా. అంటే మన ఈ క్లాస్ లో మనకి ఇంకొక 20 minutes ఉంది, ఇది కవర్ చేయాలి మనం. ఓకే లావణ్య గారు, యూ కాల్ మీ లేటర్. ఇస్ ఇట్ ఓకే? ఎస్ సార్, ఎస్ సార్. ఆల్ రైట్ ఓకే. చూసాం, మనం రోజులో ఏం చేయాలి? 4 లీటర్ నీళ్లు తాగాలి, 2 సార్లు మల విసర్జనకి వెళ్ళాలి, 1 అవర్ వాకింగ్. స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటే ఏంటి చెప్పండి? ఎలా స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి? మెడిటేషన్, యోగా చేయటం, ఈ ప్రోగ్రాంలు వినటం, మన గరికపాటి గారి స్పీచ్లు, ఆధ్యాత్మికంగా ఇన్వాల్వ్ అవడం, సత్సంగులకు వెళ్తాం. దీనివల్ల మనం కొంచెం మేనేజ్ అవ్వగలం. ముందు మీరు తెలుసుకోండి మీరు ఎంత స్ట్రెస్ ఉన్నారో. ఒక్కోసారి ఏంటంటే మనకు ఆల్రెడీ 5 ప్రాబ్లంలు ఉంటాయి. అటువంటిప్పుడు కొత్త ప్రాబ్లంలు యాక్సెప్ట్ చేసుకోకూడదు, స్ట్రెస్ అయిపోతాం అనమాట. ఓకే. 7 గంటలు నిద్రపోవడం ఇంపార్టెంట్. అవాయిడెన్స్ ఆఫ్ ప్రాసెస్ ఫుడ్స్ అండ్ స్టిమ్యులెంట్స్. మనందరికీ అన్ఫార్చునేట్ గా కాఫీ టీ అలవాటు అయిపోయి ఉంటుంది, నుండి ఎలా బయటపడాలో చూసుకోండి. ఎవరన్నా కాఫీ తాగాలనుకుంటే నో ప్రాబ్లం, భోజనం చేయండి, భోజనం అయిన వెంటనే కాఫీ తాగండి, 2 కాఫీలు తాగండి, 5 కాఫీలు తాగండి, నో ప్రాబ్లం. అర్థమైందా? సెపరేట్ గా తాగొద్దు. ఓకే. తర్వాత రోజులో 2 సార్లు తినండి, అది ఆకలేసినప్పుడే.
ఇందాక ఒక మేడం నాతో మాట్లాడుతున్నారు. చక్కగా ఉంది సార్, కానీ సాయంత్రం ఆకలి లేదైనా తింటాం. తినకూడదు. మనం ఒక అనుకుంటాం, అయ్యో తినపోతే నీరస పడతాం. నాట్ ఎట్ ఆల్. డాక్టర్ ఆదిత్య గారు అంతే చెప్పారు. అందరూ ఫుడ్ ఏం తినాలని అడుగుతారు గానీ, తినకుండా ఉంటే లాభం అనే విషయం చాలా మందికి తెలీదు. అది వినండి. తర్వాత వీలైనంత వరకు అదే టైమింగ్ మెయింటైన్ చేయాలి. 2 సార్లు తినాలా? 2 సార్లు మధ్యలో ఏమన్నా తినొచ్చా? No, sir. ఎవరన్నా వచ్చి ఇస్తారు, మా ఇవాళ మా తిరుపతి వెళ్ళామని ఇవ్వచ్చుగానే ఏం చేయాలి? జేబులో పెట్టేసుకోండి. దండం పెట్టుకొని తీసుకొని థ్యాంక్స్ అని చెప్పేసి ఒక పేపర్‌లో పోక్ చేసి జేబులో పెట్టుకోండి. ఒకవేళ అన్నం తిన్నాక వచ్చారనుకోండి వాళ్ళు, నెక్స్ట్ టైమ్ అన్నం తినేటప్పుడు తినండి. లేదా అన్నానికి ముందు వచ్చారనుకోండి, వెయిట్ చేసి అన్నంతో పాటు తినేయండి. అన్నం తిని నైట్ వచ్చారనుకోండి, ప్యాక్ చేసుకొని 2 రోజులు తినండి. సింపుల్ ఆర్ డిఫికల్ట్? కాకపోతే మనం అన్‌మైండ్‌ఫుల్‌గా తింటాం. బికాజ్ వి ఆర్ హాబిచ్యుయేటెడ్. ఆల్‌రైట్. నౌ లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ పాయింట్స్. హైడ్రేషన్ అండ్ ఎలిమినేషన్. పొద్దున 5 గంటల నుండి 10 గంటల లోపు ఏమి తినకూడదు. దట్ ఈస్ కాల్డ్ ఫాస్టింగ్ విండో. హైడ్రేషన్, ఎలిమినేషన్. నీళ్లు తాగటం, మన బాడీలో ఉన్న మలినాన్ని బయటకి పంపించడం. ఇది అందరికి తెలుసు కదా! ఫాలో అవుతున్నారా? లాస్ట్ 1 వీక్ 10 డేస్ నుండి? ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు ఇది? ఓకే. నేనే చెప్తాను వినండి. లెగిసిన వెంటనే వీలైనంత వరకు సూర్యోదయం కంటే ముందే లేసి ఒక లీటర్ నీళ్లు తాగండి. నీళ్లు తాగాక వేరే పనుల్లో ఎంగేజ్ అవ్వద్దు. చక్కగా మనసు పొట్ట మీద పెట్టుకొని ఇంట్లో 5 నిమిషాలు అటు ఇటు తిరిగితే టాయిలెట్ వచ్చేస్తుంది. 1 లీటర్ తాగండి. 1.25 కూడా తాగొచ్చు. ఎవరికైతే అలవాటు లేదో హాఫ్ లీటర్ తాగండి ముందు. తర్వాత 4, 5 రోజులు ప్రాక్టీస్ చేయండి. కంకణం కట్టుకోండి. 1 లీటర్ తాగేస్తుండాలి. 1 లీటర్ తాగడం వల్ల ఏమవుద్ది? మన పొట్ట మీద భారం పడి, పెద్ద పెరుగు మీద భారం పడి టాయిలెట్ వెళ్తానికి ఈజీ అవుద్దనమాట. ఎప్పుడైతే ఫస్ట్ బowel మూవ్‌మెంట్ అయిపోతుందో, ఫస్ట్ టాయిలెట్ అయిపోతుందో, ఆ తర్వాత ఎక్సర్‌సైజ్‌కెళ్ళండి, వాకింగ్‌కెళ్ళండి 1 అవర్. ఎవరైతే ఇంట్లో ఉంటారో హౌస్ వైఫ్స్‌కి అది కుదరదు ఇమ్మీడియేట్‌గా ఎళ్తానికి. ఎందుకంటే పిల్లల్ని పంపించాలా, హస్బెండ్‌ని పంపించాలా, నో ప్రాబ్లమ్. మీరు 1, 2 అవర్స్ ఇంట్లోనే పని చేస్తా అటు ఇటు ఎళ్తా డాన్స్ చేయండి, నిలబడండి, వంగోండి, బెండ్ అవ్వండి. కుదిరినంత వరకు చేయండి ఏదో ఒకటి. చేసి ఒక 1 అవర్, 1 ½ అవర్ తర్వాత మళ్ళీ ఇంకోసారి 1 లీటర్ నీళ్లు తాగండి. మళ్ళీ మనసు పొట్ట మీద పెట్టుకుంటే రెండోసారి మల విసర్జనకెళ్ళగలరు. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఎప్పుడైతే మీరు 2 సార్లు పొద్దున మల విసర్జన అవుద్దో, 2 సార్లుగా ఒక 1 అవర్ గ్యాప్‌లో 1 లీటర్ తాగుతారో, మన బాడీ లోపలంతా క్లీనింగ్ జరుగుద్దనమాట. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ గుడ్ హెల్త్ అండ్ ఇమ్యూనిటీ. ఆ తర్వాత ఏం చేయాలి? మనం ఇయన్నీ అవాయిడ్ చేయాలి టాక్సిక్ ఫుడ్స్. తెలుసు కదా! షుగరు, మైదా, సాల్ట్, స్వీట్స్, రిఫైన్డ్ ఆయిల్. రిఫైన్డ్ ఆయిల్ బదులు ఏం వాడాలి? గానుగాయలు. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాకేజ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, మిల్క్. పాలు తాగే అలవాటు ఎవరికైనా ఉందో అది ఇమ్మీడియేట్‌గా మానేయండి. ఇంటాక్సికెంట్స్, బీరు, ఆల్కహాల్, స్మోకింగ్, స్టిమ్యులెంట్స్, కాఫీ, టీ, ఆల్కహాల్, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ ఆపేయటం మంచిది. ఒకవేళ తాగాలనుకోండి అప్పుడప్పుడు ఏం చేయాలి చెప్పండి? మీకు ఒక ఐస్ క్రీమ్ తినాలని. వాట్ ఈస్ ద బెస్ట్ వే? ఫాస్టింగ్ చేయడం. నో, నో. ఇనండి. ఐస్ క్రీమ్ తినాలనిపించింది ఇవాళ మీకు. లేదా ఏదైనా పార్టీకి వెళ్తున్నారు. మనది ఫస్ట్ ఆర్ సెకండ్ విత్ మీల్ లంచ్. మీల్‌తో పాటు కుమ్మేయండి. మీల్‌తో అలాంగ్ విత్ పాటు లంచ్. మీల్‌తో పాటు మీరు స్వీట్స్ తింటే నో ప్రాబ్లమ్. మీకు ఏమి షుగర్ లేదు. మీకేం వేరే ప్రాబ్లమ్ లేదు. కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నారు. నో ప్రాబ్లమ్. మీరు చక్కగా ఫుడ్‌తో పాటు ఫుడ్ అయిన వెంటనే ఐస్ క్రీమ్ తినేసేయండి. ఫుడ్ ప్రోగ్రామ్ మొత్తం ఒక 55 నిమిషాలు ముగిచ్చాల. అంతేగాని ఇప్పుడు మొదలుపెట్టాం మెల్లిగా 1 ½ అవర్ దాకా తింటాం, ఏదో తాగుతూ ఉంటే అది 2 సార్లు అయిపోయింది లెక్క. 55 మినిట్స్ లోపు తింటేనే అది ఒక టైమ్ తిన్నట్టు వస్తుందన్నమాట. ఓకే. సార్ అది ఐస్ క్రీమ్ తినొద్దంటారు చల్లటి. అది అది మీరు డోంట్ వరీ సార్. మీకు తినాలనిపించింది తినండి. మీకు తినొద్దంటే తినమాకండి. ఎందుకు చెప్తానంటే ఈ ఐటెమ్స్‌లో ఏది తినాలనుకున్నా మీరు సపోజ్ సంబడీ వాంట్స్ టు హావ్ ఎ బియర్ ఆర్ ఆల్కహాల్. నో ప్రాబ్లమ్. సెకండ్ టైమ్ చక్కగా ఆల్కహాల్ తీసుకోండి. ఇమ్మీడియేట్‌గా ఫుడ్ తినేసేయండి. అంటే ఏమైంది? మధ్యాహ్నం ఒకసారి తిన్నారు. సెకండ్ టైమ్ కొంచెం ఆల్కహాల్ తీసుకున్నారు. ఫుడ్ తిన్నారు. ఐయామ్ నాట్ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ టు టేక్ ఆల్కహాల్. జస్ట్ గివింగ్ ద ఐడియా. చూడండి నీళ్లు తాగే పద్ధతి. ఫుడ్ అండ్ వాటర్ షుడ్ నాట్ బి ఎట్ వన్ టైమ్ ఇన్ స్టమక్. మన పొట్టలో ఒకేసారి ఉండకూడదు. అంటే ఏంటి? వాళ్ళ నీళ్లు తాగితే ఒక 20 నిమిషాలు వెయిట్ చేయాలి. తినేటప్పుడు తాగకూడదు. తిన్నాక ఒక 2 అవర్స్ తర్వాత తాగాలన్నమాట. ఇది అందరికి అర్థమైంది కదా! ఈ పాయింట్ ఫస్ట్ రోజు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇది మిస్టేక్ చాలా మంది చేస్తుంటారు. ఈ పాయింట్స్ అన్నీ ఫోటో తీసుకోండి. గ్రూప్‌లో ఆల్రెడీ ఇంతకు ముందు పెట్టాను. మీరు ప్రింట్ పెట్టుకోండి చక్కగా. తర్వాత ఇప్పుడు ఎలా తినాలి? ఈ ఫుడ్డు. ఏ ఫుడ్ తినాలి? వెజ్ తినాలా? నాన్ వెజ్ తినాలా? ఎంత తినాలి క్వాంటిటీసు? ఒక కప్పు రైస్ తినాలా? 3 కప్పులు రైస్ తినాలా? ఒక చపాతీ తినాలా? 5 చపాతీలు తినాలా? ఎప్పుడు తినాలి? చాలామంది ఏమంటారు సూర్యాస్తమయం లోపు తినేయండి. 6 గంటల లోపు తినేయండి అంటారు. కానీ మీరు ఆఫీస్ నుండి 7 గంటలకొస్తారు. 6 గంటలు ఎలా తింటారు? తినరు. కనుక మీకు చెప్పే పాయింట్ ఏంటి? ఏ ఫుడ్ తినాలి? ఎంత తినాలి? ఎప్పుడు తినాలి? మీ ఇష్టం. ఈజీయా? కష్టమా? మీ ఇష్టం ఇది. నేనేం చెప్పట్లా. మీరు 7 గంటల లోపు బ్రేక్‌ఫాస్ట్ చేయండి. 6 లోపుల మీరు డిన్నర్ చేయండి. ఫలానా డిమాక్ నేనేం చెప్పట్లా మీకు.
10 AM పొద్దున 10 గంటల నుండి రాత్రి 8 గంటల లోపు చక్కగా 2 సార్లు మీకు ఇష్టం వచ్చింది తినండి. ఓకే. ఇప్పుడు ఇందులో చెప్పాను లాస్ట్ టైము. మైల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్, మోడరేట్, సివియర్ ఇది ఎక్స్‌ప్లెయిన్ చేశాను లాస్ట్ టైం ఎవరికన్నా గుర్తుందా? ముగ్గురు పేషెంట్స్ కాలు కుంటుకుంటూ ఆర్థో డాక్టర్‌కొస్తే ట్రీట్మెంట్ ఎలా ఇస్తాడు? అందరికి ఒకే ట్రీట్మెంటా? సెపరేట్ ట్రీట్మెంట్ ఉంటదా? సెపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది. దేన్ని బట్టి Separate ఉంటుందది? దేన్ని బట్టి డిపెండ్ అయింది? ఎక్స్‌రే తీస్తాడు డాక్టరు. ఇప్పుడు వాళ్ళ ఏబీసీ ఎక్స్‌రే ఎక్స్‌రే తీస్తే ఏకి ఎక్స్‌రేలో ఏమీ లేదు ప్రాబ్లమ్. వాడికేం చేస్తాడు? ఏదైనా ఎర్ర బ్యాండేజ్ ఒకటి కట్టేసి ఒక చిన్న మూవ్ లాంటిది ఇచ్చి పంపించేస్తాడు. రెండోడికి లైట్ క్రాక్ ఉంటే వాడికి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఏస్తే సంకలో ఒక కర్ర పెట్టి చెబుతాడు 6 వారాలు నువ్వు బాబు కాలు కింద పెట్టకూడదని. మూడోడికి పెద్ద క్రాక్ ఉంటే వాడిని పడుకోబెట్టి ఆపరేషన్ చేసి నట్ బోల్ట్‌లు ఏసేస్తారు. వాడు 5 రోజులు హాస్పిటల్‌లో ఉండి తర్వాత ఒక 4 నెలల తర్వాత బోల్ట్‌లు తీసేస్తారు. సారీ బోల్ట్ తీరు. అలానే ఉంటది. ఒక 1, 2 ఇయర్స్ తర్వాత తీస్తారు. ముగ్గురికి డిఫరెంట్ ట్రీట్మెంట్ దేని మీద ఆధారపడింది చెప్పండి? ఎక్స్‌రే. ఇప్పుడు మీకు మీ హెల్త్ ఎలాగున్నది? ఎవరికైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుందో వాడు 2 సార్లు తినండి. మోడరేట్ ఉన్నోళ్ళు ఒకసారి అన్‌కుక్డ్ ఫుడ్ తినండి. బాగా డయాబెటిస్ ఉన్నోళ్ళు 2 సార్లు కార్బోహైడ్రేట్ లేకుండా తినాలి. నథింగ్ ఇన్ బిట్వీన్ 2 మీల్స్ ఎక్సెప్ట్ వాటర్. గోల్డెన్ పాయింట్ అన్నమాట. చేసాం మనం మిస్టేక్ ఇది. 2 మీల్స్ మధ్యలో దేవుడే వచ్చి ప్రసాదం ఇచ్చినా కూడా ఏం చేయాలి? ప్యాక్ చేసుకొని తర్వాత తినాలి. ఇప్పుడు చూద్దాం మనం నెక్స్ట్ ఎలా ఫుడ్ ఏంటనేది. ఆ! బ్యాలెన్స్ వాటర్. మనం ఏం చెప్పాం? 4 లీటర్స్‌లో 2 లీటర్లు పొద్దున అయిపోయింది. 2 లీటర్లు ఎప్పుడు తాగాల? 2 మీల్స్ మధ్యలో ఫస్ట్ మీల్ ఒక 11 గంటలకు తిన్నారనుకోండి. నీళ్ళు ఎప్పుడు తాగాల? గంటన్నర 2 hours తర్వాత సార్. 1:00 నుండి సపోజ్ నైట్ భోజనం 8:00 తిన్నాం అనుకుంటున్నారు. ప్లానింగ్ 8:00 అంటే 7:30 లోపు 2 లీటర్ల నీళ్ళు అప్పుడో గ్లాసు, అప్పుడో గ్లాసు, అప్పుడో గ్లాస్ చొప్పున బాటిల్‌లో పెట్టుకొని తాగండి. లెక్క ఉంటది. లేకపోతే లెక్క పత్రం ఉండదు. ఎవరిని అడుగుతారు నీళ్ళు ఎంత చాలా తాగుతున్నాం సార్. ఏది ఎన్ని తాగుతున్నావురా బాబు? ఒక 5, 6 గ్లాసులు. 5, 6 గ్లాసులు ఎంత అవుతాయి ఎవరికి తెలుస్తుంది? అందుకే అందరూ కూడా ఒక బాటిల్‌లో పెట్టుకొని మెజర్ చేసుకోండి. ఒక 1 లీటర్ బాటిల్ పెట్టుకోండి. ఆ నీళ్ళు అయిపోగానే బాటిల్ అయిపోగానే మళ్ళీ బాటిల్‌లో ఫిల్ చేసుకోండి. అప్పుడు మీకు ఐడియా ఉంటుంది. ఓహ్! అరే ఇవాళ 2 బాటిలే తాగామే. ఇవాళ 3 బాటిల్ తాగామే. 4 బాటిల్స్ తాగడం ఇంపార్టెంట్ అన్నమాట. నీట్ అంటే నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ. ఇటు 1 అవర్ ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బ్యాలెన్స్ టైమ్‌లో యాక్టివ్‌గా ఉండాలి. నడవటం, నిలబడటం, అటు ఇటు పరిగెత్తడం, ఫోన్ వచ్చినప్పుడు నిలబడి మాట్లాడడం, వాక్ చేస్తా మాట్లాడడం చేయాలి. రెస్ట్ డైజెస్టివ్ సిస్టమ్ అంటే ఏంటి? చెప్పాం కదా ఇందాక. 12-14 అవర్స్ ఓవర్ నైట్ ఫాస్టింగు. 15 రోజులకోసారి ఫాస్టింగు. ఎప్పుడన్నా మనకి జ్వరం వచ్చింది, దగ్గు, జలుబు వచ్చింది అన్నప్పుడు ఓ రోజు ఫాస్టింగ్ ఉంటే మంచిది. ఇవాళ యాక్చువల్‌గా డాక్టర్ గారు ఫాస్టింగ్ గురించి చెప్పాలనుకున్నారు. ఎందుకంటే నెక్స్ట్ వీక్ నేను ఈ వీక్‌లో కొంచెం బిజీగా ఉంటాను. అందుకే రిక్వెస్ట్ చేశానన్నమాట. రేపు మీరు వినండి ఎలా ఫాస్టింగ్ చేయాలనేది. ఫాస్టింగ్ కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ రోజు 14 అవర్స్ ఓవర్ నైట్ ఫాస్టింగ్. అది గుర్తుపెట్టుకోండి అందరూ. అదే ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అంటారు. ఓకే. స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి? చూడండి స్ట్రెస్ మేనేజ్మెంట్‌లో ఏమున్నాయి? డైలీ ఛాలెంజెస్. రోజు మనకు స్కూల్‌కి వెళ్ళాలా? ఆఫీస్‌కెళ్ళాలా? ట్రాఫిక్ ప్రాబ్లమ్ అన్ని మేజర్ లైఫ్ ఇన్సిడెంట్స్. మన లైఫ్‌లో ఏదో ఘోరం జరిగింది. ఏదో మనకు దగ్గరోళ్ళకి యాక్సిడెంట్ అయిందో, లేదన్నా రీసెంట్‌గా ఏదైనా డెత్ అయిందో, మన ఓన్ హెల్త్ ఇష్యూస్ వీటన్నీ మనం స్ట్రెస్ చేస్తుంటాయి అన్నమాట. దీనికి ఏం చేయాలో చూడండి. ఇదంతా మీరు చదువుకొని మీరు తెలుసుకోవచ్చు. ఇదేం పెద్ద ఇది కాదు. ఫర్‌గివ్‌నెస్ మనం క్షమాభావంతో ఉండటం, గ్రాటిట్యూడ్, మైండ్‌ఫుల్‌నెస్, మెడిటేషన్, ప్రాణాయామ, యోగా, ప్రేయర్, మసాజ్, సానా బాత్, బాగా స్టీమ్ బాత్ చేసుకోండి. లెట్ గో యాటిట్యూడ్. అద్భుతమైన వర్డ్ లెట్ గో అంటే. పోనీలే వాడి కర్మానికి వాడే పోతాడు. వాడు నన్ను తిట్టాడు. పోనీలే అంటే ఎప్పుడైతే మనం యాటిట్యూడ్ పెట్టుకుంటామో మనకి స్ట్రెస్ ఉండదన్నమాట. ఇవన్నీ నేర్చుకోండి. ఓకే. తర్వాత 7 అవర్స్ నైట్ స్లీప్ ఈస్ నాన్ నెగోషియబుల్. 9 PM టు 5 AM కంపల్సరీగా పడుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఓకే. ఇవన్నీ చేయటం వల్ల ఏమవుద్ది? ఇవన్నీ చేయడం వల్ల మనకేమవుతుంది చూడండి. నంబర్ 1 గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుద్ది. ఇన్సులిన్ సెన్సిటివ్ అవుతాము. ఎవరికైతే డి విటమిన్ ఉంటుందో దాన్ని కరెక్ట్‌గా చేసుకుంటే మన హెల్త్ ఇంప్రూవ్ అవుద్ది. 10కి 10 చేయాల. ఇప్పుడు వరకు ఎన్ని చేశారు? ఎవరు చెప్తారు? ఔట్ ఆఫ్ 10 హౌ మెనీ యూ ఆర్ డూయింగ్ సో ఫార్? 9 సార్. 9 వెరీ గుడ్. 10కి 10 చేయండి. ఇంకా మిగతా వాళ్ళు కూడా చెప్పాలా? చూడండి డాక్టర్ ఆదిత్య గారు చెప్పే పాయింట్స్ అన్నీ కూడా దీనికి ఫైనల్ పాయింట్స్ అన్నమాట. నేను బేసిక్ ఎల్‌కేజీ ఏబీసీలు నేర్పిస్తున్నాను మీ అందరికి. ఒకసారి మీరు ఏబీసీలు నేర్చుకుంటే డాక్టర్ ఆదిత్య గారు చెప్పాక మీరు పోయెట్రీ రాయగలరు. పోయెట్రీ. యూ కెన్ బికమ్ ఎన్ ఎడిటర్. కాకపోతే ఇది బేసిక్ చాలా ఇంపార్టెంట్. ఓకే. ఆల్‌రైట్ ఫ్రెండ్స్. ఏ ఫుడ్ తినాలి చూడండి. మైల్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నోళ్ళు 2 సార్లు ఇంట్లో చేసినటువంటి ఎటువంటి ఆహారమైనా హ్యాపీగా తినొచ్చు. బ్రౌన్ రైస్ తినండి, మిల్లెట్స్ తినండి, మల్టీగ్రెయిన్ చపాతీ తినండి, కూరలు చేసుకోండి హ్యాపీగా ఎంతైనా తినండి.
ఇది నార్మల్ 1.5 ఉన్నవాడికి. మోడరేట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏం చేయొచ్చు, ఒక పూట వెజిటబుల్ జ్యూస్ తాగండి, ఫ్రూట్స్ తినండి, ఒక టైం ఫ్రూట్స్ తినండి, ఒక టైం కుక్ ఫుడ్ తినండి. 2 సార్లు తిన్నా పర్లేదు. ప్రీ డయాబెటీస్ ఉంటుంది వాళ్ళకి. మళ్ళీ ఎవరికైతే సివియర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ డయాబెటీస్ ఉంటుందో వాళ్ళు కార్బోహైడ్రేట్స్ లేకుండా తినాలి. కార్బోహైడ్రేట్స్ అంటే నో రైస్ నో చపాతి అనమాట. చూడండి, ఎగ్స్, పనీర్, తర్వాత సలాడ్స్, నట్స్, కూరలు అంతా కొబ్బరి నూనెలో కానీ, నువ్వుల నూనెలో కానీ, శనగ నూనెలో కానీ చేసిన కూరలు తినచ్చు. ఇవన్నీ మనం ఇట్లా 2 టైమ్స్ తిని ఇవన్నీ ఫాలో అవడం వల్ల ఏమవుతాం, వి విల్ ఇంప్రూవ్ అవర్ ఇన్సులిన్ సెన్సిటివిటీ. ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటే యూ విల్ ఇంప్రూవ్ యువర్ ఓవరాల్ హెల్త్. అర్థమైందా అందరికి? ఎనీ క్వశ్చన్స్? సార్ ఫస్ట్ 10 కి మాకు క్లాస్ కనెక్ట్ అవ్వలేదు సార్. ఫస్ట్ 10 ఒకసారి డోంట్ చెప్పరా? వరీ, నేను రికార్డ్ చేశాను, మీకు పెడతాను. డోంట్ వరీ. ఓకే సార్. మీరు అందరికి తెలుసు, నా పేరు గంగేశ్వరరావు. నేను 2014 వరకు 11 టాబ్లెట్లు వేసుకునేవాడిని. 4 నెలల్లో డాక్టర్ రాజు గారు బుక్ చదివి నేను ఇంప్రూవ్ అయ్యాను. గత 10 ఏళ్ళ నుండి ఐ డూ లాట్ ఆఫ్ రీసెర్చ్, ఐ గివ్ లాట్ ఆఫ్ టాక్స్ ఇస్తుంటాను ఫ్రీగా. ఐ హెల్ప్ పీపుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు అందరు నేర్చుకోండి. మీరు నేర్చుకోవటం వల్ల మీకు మీ హెల్త్ ఇంప్రూవ్ అవుతారు, ప్లస్ మీ ఫ్యామిలీ ఇంప్రూవ్ చేయగలరు. యూ కెన్ బికమ్ ఏ హెల్త్ కోచ్. మీరు గైడ్ చేయొచ్చు అందరికి. నా హెల్త్ కోచ్ చూడండి, ఒకప్పుడు 10లో ఇవన్నీ తెలియదు. అప్పుడు నాకు ఫాస్టింగ్ ఇన్సులిన్ విషయం నాకు తెలియదు 2014లో. ఆ తర్వాత డి విటమిన్ ఏంటో తెలియదు, B12 ఏదో తెలియదు నాకు, లిపిడ్ ప్రొఫైల్ నాకు ఐడియానే లేదు. ఇప్పుడు చూడండి, పూర్ హెల్త్ నుండి విత్ ఇన్ 2014 నుండి 80% హెల్త్ స్కోర్. దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్. డౌట్స్ ఉంటే అడగండి. యా, ఎనీ డౌట్స్? అన్ని లేదు. చేయాలనుకుంటాం, ఏది చేయలేకపోతుంటాం. ఏమండి? అన్ని చేయాలనుకుంటాం సార్, ఏది చేయలేకపోతుంటాం. చూడండి ఇప్పుడు, చూడండి, వెరీ గుడ్, మీరు మంచి క్వశ్చన్ అడిగారు డాక్టర్ గారు. ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ లో ఏది డిఫికల్ట్ అన్నా మీరు యూ కెన్ కాల్ మీ అప్. యూ హావ్ మై నంబర్ కదండి గోపాలకృష్ణ గారు? నేను మాట్లాడాను ఇద్దరికి కూడా. మీరు మాట్లాడారు మీరు నాతో? ఇంపాక్ట్ తర్వాత క్లాస్ ఓ విని. యా ఫర్గాట్. ఆల్ రైట్, వండర్ఫుల్. ఓం ప్రకాష్ గారు కదా? వండర్ఫుల్. సో సార్, మీరు ఇంపాక్ట్ లో ఉన్నారు, మీరు ట్రైనింగ్ ఇవ్వాలి సార్ ఇదంతా. రైట్. ఇన్ఫాక్ట్ మన కృష్ణమూర్తి గారికి చెప్పాను, మీ గ్రూప్ లో నేను క్లాస్ కూడా ఇచ్చాను. మీరు ఉన్నారో తెలియదు కానీ ఇంపాక్ట్ లో మీరు టేక్ ఇట్ ఫార్వర్డ్ సార్. ఐ విష్ ఆల్ ఆఫ్ ద పీపుల్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్, మేక్ ఎన్ ఇంపాక్ట్ ఇన్ ద సొసైటీ. ఎనీ అదర్ క్వశ్చన్స్? సెకండ్ టైం 2 టైమ్స్ మీల్స్ 2 టైమ్స్ మోషన్ అన్నది అది అందరికి వర్కౌట్ కావట్లేదు. అది ప్రాబ్లం. ప్లీజ్ స్పీక్ టు మీ సార్. ఐ ఫైండ్ ఎ వే. దర్ ఇస్ పాసిబుల్. అంటే మనసుంటే మార్గం ఉంటది. యా, ఇంకా ఎనీ అదర్ క్వశ్చన్స్? సార్ నా పేరు అపర్ణ. ఆ, మార్నింగ్ డైరెక్ట్ గా వాకింగ్ వెళ్ళడానికి వాటికి అవ్వదు కదా సార్, వర్క్ ఉంటది. మామూలుగా ఇంట్లో వర్క్ చేసుకున్న తర్వాత ఏదో ఒక టైంలో వాకింగ్ చేసినా అది ఎఫెక్ట్ ఇస్తుందా సార్? గుడ్డి కన్నా మెల్ల బెటర్ అంటారు కదా. చేయకుండా ఉన్న బ్యాచ్ కన్నా కూడా వెళ్ళండి, ఈవినింగ్ వెళ్ళండి, నో ప్రాబ్లం. మీరు ఏం చేస్తారు చూడండి, నేను చెప్పే సీక్వెన్స్ ఇంపార్టెంట్. మీరు అన్ని 10 ఫాలో అవుతున్నప్పుడు పప్పుచారు చేస్తారు అనుకోండి, ఆ సీక్వెన్స్ లో వేస్తే టేస్ట్ వస్తుందా, ముందు వెనక ముందు వేస్తే వస్తుందా చెప్పండి? బాగా రావాలంటే ఆ సీక్వెన్స్ ఫాలో అవ్వాలా. చూడండి, sir. మీరు ఏం చేయాలి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు నేనంటే రిటైర్ అయి ఉన్నాను, టైమ్ ఈజ్ నాట్ మై కన్సర్న్. ఇప్పుడు జాబ్ చేసేవాళ్ళు ఉంటారు, పిల్లలు స్కూల్కి పంపాలి. మీరు నాతో మాట్లాడండి, ఐ గివ్ యూ గైడెన్స్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారు, చివరి బార్ వెళ్తా ఉంటది, దానికి దారిలో కర్ర వేసారని ఏమవుద్ది, అవన్నీ అక్కడే కూర్చొని భజన చేయవు, లేదా ఇంటికి వెళ్ళి పడుకోవు. ఫైండ్ ఏ వే టు ఓవర్కమ్ దాట్. మీరు ఒక అరగంట తర్వాత చూస్తే అటు వెళ్ళిపోతుంది అన్ని. మనం చేసే మిస్టేక్ ఏంటి, మనకు చివరికి ఉన్నటువంటి విఘ్నత కూడా మనకు లే, ఇప్పుడు మనకు కుదరలేదు అని ఇప్పుడు కప్పుకొని పడుకుంటాం. డోంట్ డూ దాట్. ఆల్రైట్? అన్డిసిప్లైన్డ్ సార్. ఏమంటారు? యు ఆర్ వెల్ అన్డిసిప్లైన్డ్. ఐ టెల్ యూ, ఒక స్టేట్మెంట్ చేస్తాను వినండి. హూ ఆర్ ద అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇన్ 21st century? అంటే మనం ఏమనుకుంటాం, అన్ఎడ్యుకేటెడ్ అంటే వాడికి రాయటం రాదు, చదవటం రాదండి. నో, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ ద వన్స్ హూ కెనాట్ లెర్న్, హూ కెనాట్ అన్లెర్న్ అండ్ హూ కెనాట్ రీలెర్న్. మనందరూ ప్రాబ్లం ఏంటంటే మనం అన్లెర్న్ చేయం, మనకు తెలిసిందే వేదం అనుకుంటాం. ఐఎమ్ ఆన్ ఏ కాన్స్టెంట్ మోడ్ ఆఫ్ అన్లెర్నింగ్ అండ్ రీలెర్నింగ్. అంటే దానివల్ల మనం ఇంప్రూవ్ అవుతుంటాం అనమాట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు తెలిసిందే వేదం కాదు, ఇప్పుడు నేను చెప్పేదే వేదం కాదు, ఎంతో మంది చెప్తున్నారు. సో ఐ కీప్ లెర్నింగ్. సో లెర్న్ దిస్ థింగ్స్. మీరు లెర్నింగ్ చేయాలంటే ఏం చేయాలి? యూ నీడ్ టు ఇన్వెస్ట్ టైం. పంపించిన వీడియోలు వినండి. మన గ్రూప్లో ఉండడానికి 1000 మంది ఉన్నారు, చేసిన వీడియోలు 20 మంది వింటారు. ఇట్స్ దేర్ ప్రాబ్లం. ఆల్రైట్, pay attention. Thank you very much. Any other points? Aditi garu, anything you want to share? Nothing, sir.
నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు నెక్స్ట్ టైం క్లాసెస్లో ఒక క్విక్ రివ్యూ ఇవ్వండి ఈ 10 డైలీ స్టెప్స్. మిగతా ఏం చెప్పినా చెప్పకపోయినా నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీ డే యూ టేక్ ఏ స్టాక్ ఆఫ్ ద పీపుల్ అవుట్ ఆఫ్ 10 నిన్న ఏం చేశారు, అది జస్ట్ టేక్ 5 minutes. ఈజ్ ఇట్ ఓకే ఫర్ ఆల్ ఆఫ్ యూ? సార్ నాకు ఒక కన్సర్న్ ఉంది. ఏం పేరు, మీ పేరేమి? హలో, చెప్పండి. నా పేరు దీపిక సార్. నేను మీతో చెప్పండి. మాట్లాడాను. సో చెప్పండి. యాక్చువల్ గా 2 మీల్స్ నేను ఫాలో అవుతాను. బట్ నేను మార్నింగ్ రాగి మాల్ట్ తాగుతాను విత్ జాగరి, 1 స్పూన్ ఆఫ్ జాగరి. కెన్ యూ డూ సో వన్ అది థింగ్? యాక్సెప్టబుల్ కాదా? ఒక పని చేయండి, మీరు స్పెసిఫిక్ గా మీ డైట్ ప్లాన్ స్పీక్ టు మీ. ఏం చెప్తున్నా అందరికి చెప్పేది మరి తినేది షేర్ చేయమంటున్నాను గ్రూప్. యాక్సెప్ట్ ఎవరికో యాక్సెప్ట్ కాదు మేడం. ఇప్పుడు నేను చెప్పాను, దేవుడు చెప్పాడు కూడా వినమాకండి. మీ బాడీకి ఎలా ఉంది, తాగారు రాగి 4-5 రోజులు తాగారు, వెళ్ళి ఫాలో అవ్వండి. తర్వాత టెస్టులు తీసుకొని చూడండి. అంతకుముందు వెయిట్ కన్నా 2 కిలోలు పెరిగాం, షుగర్ పెరిగిందంటే మనకు బ్యాడ్ పడుతుంది అని అర్థం. ఇప్పుడు నేనేదో చెప్పాను XYZ మీరు ఫాలో అవుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్, చెప్పింది ఫాలో అయ్యారు గుడ్డిగా. 3 నెలల తర్వాత చేస్తే మీకు బ్యాండ్ పడిపోయింది అనుకో, అంటే ఏంది తప్పు, చెప్పిన తప్పు లేదా మీరు ఫాలో అవడం తప్పు ఏదో. అందుకేం చేయాలి చెప్పాను అందరికి కూడా. ఇనిషియల్ స్టేజ్ లో ప్లీజ్ బీ ఇన్ టచ్. డాక్టర్ ఆదిత్య గారికి గ్రూప్ లో షేర్ చేయండి, నాకు కాంటాక్ట్ చేసిన పర్వాలేదు, ఐ విల్ గైడ్. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? గ్రూప్ లో Please. గూగుల్ ఫామ్ సార్ ఒక 1 minute. వన్ మోర్ సెకండ్. మీరు ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు గివ్ ఫీడ్బ్యాక్ ఇన్ ద గ్రూప్. మీరు యాక్టివ్ లో ఉంటేనే, గ్రూప్ లో యాక్టివ్ ఉంటేనే మీరు కనెక్ట్ అవుతారు. ఓకే, చెప్పండి మేడం. గ్రూప్ లో గూగుల్ ఫామ్ పెట్టానండి. ఈ దినచర్యకు సంబంధించి అసలు క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ బిఎంఐ గురించి పెట్టాను. మీకు బిఎంఐ గురించి ఐడియా లేకపోతే దాన్ని ఎట్లా కంప్లీట్ చేసుకోవాలో కూడా మీకు పిక్చర్ ఉంది. యాజ్ వెల్ యాజ్ ఫస్ట్ క్వశ్చన్ మనం తీసుకున్నారు అనుకోండి, ఎలిమినేషన్, నిద్ర లేచిన వెంటనే వాటర్ ఎలా తాగుతున్నారు, అండ్ దాని యొక్క యూజ్ కూడా పెట్టాను చూడండి. మీరు వాటర్ తాగడం వల్ల మన బాడీలో టాక్సిన్ ఎలిమినేషన్ జరుగుతుంది అని. మీరు ఫస్ట్ అది ఓపెన్ చేసి దాన్ని ఫిల్ చేయండి. ఫామ్ ఒక్కొక్క క్వశ్చన్ ఫిల్ చేస్తుంటే మీకు బేసిక్ ఐడియా వస్తుంది. ఇప్పుడు సార్ చెప్పిందంతా మీకు మైండ్ లో గుర్తుంటుంది. కానీ ఇలా ఫామ్ ఫిల్లింగ్ కానీ ఏదైనా క్వశ్చన్ ఆన్సర్ చేస్తున్నప్పుడు అదేంటంటే ఒక లెర్నింగ్ లాగా మీకు అది ఇంకా ఫిక్స్ అయిపోయి ఉంటుంది బ్రెయిన్ లో. లేదా ఇప్పుడు ఇదంతా ఎట్లా ఉంటుందంటే మీరు 1 వీక్ ఈ 1 month చేస్తారు, నెక్స్ట్ 1 month కూడా కొంచెం ఫాలో అప్ లో ఉంటారు, 3rd month నుండి ఇంకా షరామావల్ నార్మల్ అయిపోతుంది. ఎంత కష్టపడి లాస్ అయిన వెయిట్ కూడా మళ్ళీ గెయిన్ అవుతూ ఉంటారు. అందుకని ఇది మనం ఏది టాక్సిన్ అండ్ డిసీజ్ రిమూవల్ కోసం చేసుకుంటున్నాం కదా, ప్రివెన్షన్, డిసీజ్ రిమూవల్ అండ్ ఫర్దర్ హెల్త్ మెయింటెనెన్స్ కోసం. హెల్త్ స్కోర్ చూసుకోవాలి ఫస్ట్ మనం. హెల్త్ స్కోర్ ఇస్ ద బేసిక్ పారామీటర్. హెల్త్ స్కోర్ అందరు చూసుకోండి. ఈ హెల్త్ స్కోర్ మీద మనది మొత్తం డిసైడ్ అయి ఉంటుంది. ప్లస్ హెల్త్ స్కోర్ తో పాటు చేయకూడనివి చేయాల్సినవి మీరు ఎప్పుడైతే ఫాలో అవుతారో ఇంకా మొత్తం అంతా సిస్టమ్ అంతా ఒక మన చేతుల్లోకి వస్తుంది. వెరీ గుడ్. ఓకే, అందరూ ఒకసారి ఆ గూగుల్ ఫామ్ చూడండి, ఫిల్ చేయండి. ఈజీగానే ఉంటుంది, మీకు ఈజీగా అండర్స్టాండింగ్ లోనే పెట్టాను. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. Thank you very much, Dr. Aditya garu. Appreciate all group members. All the very best. థ్యాంక్ యూ సార్.